Hello everyone, welcome to Tara IAS. Think IAS, think Tara. In this video, we're going to have an analysis of the Hindu newspaper of today, that is 23rd of June 2025, and this is presented to you by me, Lakshmi Saujanya. ఈ రోజు మనం డిస్కస్ చేసుకోబోయే ఇంపార్టెంట్ ఆర్టికల్స్ చాలా ఉన్నాయి. సో మన ఫస్ట్ ఆర్టికల్, ఇజ్రాయెల్ హెడ్స్ ఇరాన్ న్యూక్లియర్ సైట్ గేట్స్ అప్ ఫర్ లాంగ్ వార్, యుఎస్ బాంబ్స్ 3 key Iranian nuclear sites, and how will Israel-Iran conflict impact India? ఈ 3 ఆర్టికల్స్ మనం కలిపి డిస్కస్ చేసుకుందాం. ఇది మనకు జిఎస్ పేపర్ 2 అండ్ జిఎస్ పేపర్ 3 పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. సో దీని యొక్క కాంటెక్స్ట్ ఏంటంటే జూన్ 13, 2025 లో ఆ రోజున ఇజ్రాయెల్ ఇరాన్ యొక్క న్యూక్లియర్ అండ్ మిలిటరీ సైట్స్ పైన ఎయిర్ స్ట్రైక్స్ అనేవి చేయడం జరిగింది. సో దానిలో చాలా మంది టాప్ జనరల్స్ కూడా చనిపోయారు. అండ్ దానికి రిటాలియేషన్ గా ఇరాన్ కూడా ఇజ్రాయెల్ పైన కొన్ని మిజైల్స్ ఫైర్ చేయడం జరిగింది. సో ఈ ఇజ్రాయెల్ ఇరాన్ కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉందో దీని యొక్క బ్యాక్గ్రౌండ్ ఏముంది, అసలు ఈ ఎస్కలేషన్ అనేది ఎందుకు జరిగింది, దాని ఇంపాక్ట్ మిగతా కంట్రీస్ మీద ఏముంటుంది, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం. అండ్ దెన్ స్టీరింగ్ ద ఇండియన్ ఎకానమీ అమిడ్స్ గ్లోబల్ ట్రబుల్స్, ఎక్స్పాన్షనరీ పాలసీస్ ఇన్ అ స్లోయింగ్ ఎకానమీ. ఈ రెండు ఆర్టికల్స్ కలిపి మనం సిమిలర్ టాపిక్ కాబట్టి కలిపి డిస్కస్ చేద్దాం. ఇట్ కమ్స్ అండర్ జిఎస్ పేపర్ 3 ఇండియన్ ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూ. సో దీని యొక్క కాంటెక్స్ట్ ఏంటంటే ఇండియన్ ఎకానమీలో ప్రస్తుతం ఇట్ ఈస్ నావిగేటింగ్ అ పీరియడ్ ఆఫ్ గ్లోబల్ అన్సర్టైనిటీ. ఎందుకంటే మనకు యుఎస్ కి సంబంధించిన టారిఫ్ డిస్ప్యూట్స్ ఉన్నాయి, ట్రేడ్ రెజ్యూమ్స్ అనేవి షిఫ్ట్ అవుతున్నాయి, గ్లోబల్ గా డిమాండ్ కి సంబంధించి స్లో డౌన్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా తగ్గుతూ ఉన్నాయి. సో ఇటువంటి సిచ్యువేషన్ లో ఇటువంటి గ్లోబల్ హెడ్ విండ్స్ ఉన్నప్పుడు వాటికి గల కారణాలు ఏంటి, ఇండియా పైన ఎస్పెషల్లీ దీని యొక్క ఇంపాక్ట్ ఏముంటుంది, మన మానిటరీ పాలసీ ఏ విధంగా దీనికి రెస్పాండ్ అవుతుంది, సో ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం. దెన్ లెసన్స్ ఫ్రమ్ ఆపరేషన్ సింధూర్స్ గ్లోబల్ అవుట్ రీచ్. సో ఇది శశి థరూర్ గారు రాసిన ఒక ఎడిటోరియల్ ఈరోజు న్యూస్ పేపర్ లో. సో ఇది మనకి జిఎస్ పేపర్ 2 పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. ఏప్రిల్ 22, 2025 జమ్మూ అండ్ కాశ్మీర్ లో పహల్గామ్ టెర్రర్ అటాక్ జరిగింది. దాని తర్వాత మనం ఆపరేషన్ సింధూర్ లాంచ్ చేసాం యాజ్ అ కౌంటర్ టెర్రరిజం రెస్పాన్స్. సో దానికి సంబంధించిన ఆర్టికల్ ఇది. దెన్ ఇండియా కుడ్ అచీవ్ క్వాంటమ్ కమ్యూనికేషన్ యూజింగ్ శాటిలైట్ బై 2030 సేస్ ఐఐటి ఢిల్లీ ప్రొఫెసర్. సో దీని యొక్క కాంటెక్స్ట్ ఏంటంటే ఇండియా ఇట్ కెన్ బికమ్ టెక్నాలజికలీ క్యాపబుల్ ఆఫ్ శాటిలైట్ బేస్డ్ క్వాంటమ్ కమ్యూనికేషన్ బై 2030. సో అసలు ఈ క్వాంటమ్ కమ్యూనికేషన్ అంటే ఏంటి, దీనికి సంబంధించిన కొన్ని కీ కాన్సెప్ట్స్ మనం డిస్కస్ చేద్దాం. దెన్ ఫైటింగ్ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ విత్ ఇన్సెక్ట్ బేస్డ్ లైఫ్ స్టాక్ ఫీడ్. సో మనకు ట్రెడిషనల్ లైఫ్ స్టాక్ ఫీడ్ అనేది యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ కి కాంట్రిబ్యూట్ చేస్తుంది. అదేవిధంగా గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ అండ్ రిసోర్స్ ఇంటెన్సివ్ ఫార్మింగ్. సో దీనివల్ల మనకు ఇన్సెక్ట్ బేస్డ్ ఫీడ్ అనేది యూజ్ చేసినట్లయితే ఇట్ ఈస్ గెయినింగ్ మోర్ అటెన్షన్ యాజ్ క్లైమేట్ స్మార్ట్ అండ్ కాస్ట్ ఎఫెక్టివ్. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ డిస్కస్ చేద్దాం. దెన్ ఒడిషా 50,000 people affected by flash flood in Subarnarekha river. సో ఒడిశాలోని బార్సోర్ డిస్ట్రిక్ట్ లో 50,000 కంటే ఎక్కువ మంది ఈ ఫ్లాష్ ఫ్లడ్స్ వలన ఎఫెక్ట్ అయ్యారు. సో అసలు ఈ సుబర్ణరేఖ రివర్ ఎక్కడుంది అండ్ దీనికి సంబంధించిన అదర్ డీటెయిల్స్ చూద్దాం. దెన్ ఇండియా ర్యాంప్స్ అప్ ఆయిల్ ఇంపోర్ట్స్ ఫ్రమ్ రష్యా అండ్ యుఎస్ ఇన్ జూన్ అమిడ్ ఇన్స్టెబిలిటీ ఇన్ వెస్ట్ ఏషియా. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా డిస్కస్ చేద్దాం. సో ఈ విధంగా ఇండియా కొన్ని స్ట్రాటజిక్ అడ్జస్ట్మెంట్స్ చేసుకుంది అని. మన నెక్స్ట్ ఆర్టికల్, వాట్స్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఇన్ డిఎన్ఏ అనాలిసిస్. సో డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ టెక్నిక్ అనేది మనకి రీసెంట్ గా న్యూస్ లో ఉంది. ఎందుకంటే అహ్మదాబాద్ క్రాష్ తర్వాత ఐడెంటిఫికేషన్ కోసం డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అండ్ ఆర్ డిఎన్ఏ ప్రొఫైలింగ్ ని యూజ్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి కూడా మనం ఆల్రెడీ ఒక ఆర్టికల్ డిస్కస్ చేసాం. సో ఈ టెక్నిక్ ఏ విధంగా యూజ్ చేస్తారు, దీనికి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ అనేవి డిస్కస్ చేద్దాం. దెన్ ఇండియా సెట్ టు ఇంటిగ్రేట్ రేర్ బ్లడ్ డోనర్ రిజిస్ట్రీ విత్ ఈ రక్త్ కోష్. సో ఈ రక్త్ కోష్ అనేది నేషనల్ హెల్త్ మిషన్ కింద తీసుకొచ్చిన ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా చూద్దాం. దెన్ ఇండియా ట్రైల్స్ ఇన్ అ క్రిటికల్ టెక్ పర్టికులర్లీ సెమీ కండక్టర్ టెక్నాలజీ. సో ఇండియాలోని క్రిటికల్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఇండెక్స్ గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. ఇండియాకి సంబంధించి మన పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది అని. దెన్ మెరైన్ మైక్రోప్లాస్టిక్స్ లింక్ టు ప్రివలెన్స్ ఆఫ్ డయాబెటిస్. సో ఈ విధంగా వీటి రెండింటి మధ్య ఈ లింకేజ్ ఏంటి, మైక్రోప్లాస్టిక్స్ అంటే ఏంటో చూద్దాం. దెన్ ఎయిర్ బబుల్స్ అండ్ ఐస్ కెన్ స్టోర్ మెసేజెస్ అండ్ కోల్డ్ ప్లేసెస్.
సో ఈ డిస్కవరీ ఏ విధంగా ఉంది, సో ఇది ఏ విధంగా వర్క్ అవుతుంది, దీన్ని ఎక్కడ మనం అప్లై చేయొచ్చు అనేది కూడా చూద్దాం. అండ్ ఈ రోజు మన లాస్ట్ ఆర్టికల్, వై ఇస్ ఎల్ నినో సో హార్డ్ టు ప్రెడిక్ట్. సో ఎల్ నినోకి సంబంధించిన ఆర్టికల్ ఇది. సో ఇవి ఈ రోజు మనం డిస్కస్ చేసుకోబోయే ఆర్టికల్స్. ఈ రోజు ఆల్మోస్ట్ మనకు 16 ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఉన్నాయి. సో ఫాస్ట్ గా అన్ని డిస్కస్ చేసుకుందాం. అండ్ ప్లీజ్ డూ వాచ్ టిల్ ద ఎండ్. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ రోజు మనం డిస్కస్ చేసుకోబోయే ఫస్ట్ 2 ఆర్టికల్స్, ఇజ్రాయెల్ హిట్స్ ఇరాన్ న్యూక్లియర్ సైట్, గేర్స్ అప్ ఫర్ లాంగ్ వార్, యుఎస్ బాంబ్స్ 3 కీ ఇరానియన్ న్యూక్లియర్ సైట్స్. సో ఈ ఇజ్రాయెల్ ఇరాన్ ఇష్యూ ఏదైతే ఉందో దీనికి సంబంధించిన ఆర్టికల్ ఇది. దెన్ సేమ్ టాపిక్ పైన ఇంకొక ఆర్టికల్ ఉంది, హౌ విల్ ఇజ్రాయెల్ ఇరాన్ కాన్ఫ్లిక్ట్ ఇంపాక్ట్ ఇండియా. దీని యొక్క ఇంపాక్ట్ ఇండియా పైన ఏముంటుంది అనే దానికి సంబంధించిన ఎడిటోరియల్ ఇది. సో వీటన్నిటిని కూడా కలిపి స్టడీ చేద్దాం. సిలబస్ చూసినట్లయితే ఇది మనకు జిఎస్ పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ జిఎస్ పేపర్ 3 ఇంటర్నల్ సెక్యూరిటీ అండ్ న్యూక్లియర్ థ్రెట్స్ అండ్ ఎనర్జీ సెక్యూరిటీ కిందకు వస్తుంది. సో దీని యొక్క కాంటెక్స్ట్ చూసినట్లయితే జూన్ 13, 2025 న ఇజ్రాయెల్ ఇరాన్ యొక్క న్యూక్లియర్ అండ్ మిలిటరీ సైట్స్ పైన ఎయిర్ స్ట్రైక్స్ చేయడం జరిగింది. ఎగ్జాంపుల్ ఇన్ ఇస్ఫహాన్. సో వీటి వలన అక్కడ కొంతమంది టాప్ జనరల్స్ ప్రాణాలు కోల్పోయారు. అండ్ దానికి రిటాలియేషన్ గా ఇరాన్ కూడా 450+ మిజైల్స్ అండ్ 1000 డ్రోన్స్ ని ఇజ్రాయెల్ పైన ఫైర్ చేయడం జరిగింది. దీనివల్ల సివిలియన్ డ్యామేజ్ అండ్ మిలిటరీ డ్యామేజ్ కూడా జరిగింది. అండ్ దీనికి రెస్పాన్స్ గా యుఎస్ ఏం చేసిందంటే ఇరాన్ యొక్క న్యూక్లియర్ ఫెసిలిటీస్ అయిన ఫోర్డో, నటాన్స్ అండ్ ఇస్ఫహాన్ పైన 3 ఇరానియన్ న్యూక్లియర్ ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో వీటిపైన బాంబింగ్ చేయడం జరిగింది యూజింగ్ బంకర్ బస్టర్ బాంబ్స్. సో ఈ స్ట్రైక్స్ అనేవి జరిగిన తర్వాత ఇరాన్ ఏమందంటే మేము స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ ని క్లోజ్ చేస్తామని థ్రెటన్ చేసింది. సో దిస్ ఎస్కలేటెడ్ ద రిస్క్ టు గ్లోబల్ ఆయిల్ ట్రేడ్ అండ్ రీజనల్ స్టెబిలిటీ. ఎందుకంటే మనకు గ్లోబల్ గా ఆయిల్ ట్రేడ్ కు సంబంధించి స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ అనేది చాలా స్ట్రాటజిక్ ప్లేస్, దీనికి చాలా స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ ఉంది. అందు గురించి దీన్ని మేము క్లోజ్ చేస్తాము అని చెప్పి థ్రెటన్ చేయడం జరిగింది. సో దీని యొక్క జాగ్రఫీ మనకి ఇప్పుడు చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇది మనకి రీసెంట్ గా న్యూస్ లో ఉంది. సో ఇవి ఈ ఆర్టికల్స్ యొక్క కాంటెక్స్ట్. ఈ ఇజ్రాయెల్ ఇరాన్ కాన్ఫ్లిక్ట్ యొక్క బ్యాక్గ్రౌండ్ చూద్దాం. ఇది ఒక లాంగ్ స్టాండింగ్ స్ట్రాటజిక్ రైవల్రీ. సో ఇది ఎందుకు జరుగుతుందంటే రెండు కంట్రీస్ మధ్య ఉన్న ఐడియాలజికల్ హాస్టిలిటీ, రీజనల్ డామినెన్స్ అండ్ న్యూక్లియర్ ప్రాలిఫరేషన్ కన్సర్న్స్ వల్ల ఈ కాన్ఫ్లిక్ట్ అనేది జరుగుతూ ఉంది. ఎందుకంటే ఇజ్రాయెల్ అనేది ఇరాన్ ని ఒక న్యూక్లియర్ ఆర్మ్డ్ కంట్రీగా చూస్తుంది. సో దానివల్ల దానికి ఒక థ్రెట్ ఉన్నట్టుగా ఇజ్రాయెల్ ఫీల్ అవుతుంది. అదేవిధంగా ఇట్ హాస్ రిపీటెడ్లీ యాక్టెడ్ మిలిటరీలీ అండ్ డిప్లొమాటికలీ టు ప్రివెంట్ ఇట్. అండ్ ఇరాన్ ఏంటంటే యాంటీ ఇజ్రాయెల్ గ్రూప్స్ లైక్ హెజ్బొల్లా, హమాస్ కి సపోర్ట్ చేస్తుంది యూజింగ్ ప్రాక్సీ వార్ఫేర్. సో దట్ ఇజ్రాయెల్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఏదైతే ఉందో ఆ రీజన్ లో దాన్ని ఛాలెంజ్ చేయడం కోసం. అండ్ 2015 JCPOA అంటే ఇరాన్ న్యూక్లియర్ డీల్ ఏదైతే ఉందో దీని యొక్క ఎయిమ్ ఏంటంటే ఇరాన్ యొక్క న్యూక్లియర్ అంబిషన్స్ ని తగ్గించడమే దీని యొక్క ఎయిమ్. బట్ ఇట్ బిగాన్ అన్రావెలింగ్ ఆఫ్టర్ యుఎస్ విత్డ్రాల్ ఇన్ 2018. ఎందుకంటే ప్రెసిడెంట్ ట్రంప్ కింద ఆయన ఆధ్వర్యంలో 2018 లో యుఎస్ ఇందులో నుంచి విత్డ్రా అవడం కూడా జరిగింది. సో అప్పటి నుండి ఇరాన్ యురేనియం ఎన్రిచ్మెంట్ ని ఇంకా యాక్సిలరేట్ చేసింది. అండ్ ఇజ్రాయెల్ చాలా కోవర్ట్ అండ్ ఓవర్ట్ ఆపరేషన్స్ ని కూడా కండక్ట్ చేయడం జరిగింది అగేన్స్ట్ ఇజ్రాయెల్స్ న్యూక్లియర్ ప్రోగ్రామ్. సో ఇది ఈ రెండు కంట్రీస్ మధ్య జరుగుతున్న కాన్ఫ్లిక్ట్ కి సంబంధించిన బ్యాక్గ్రౌండ్. ఈ ఎస్కలేషన్ కి సంబంధించిన కారణాలు ఏంటో చూద్దాం. ఫస్ట్ ఇస్ ఇజ్రాయలీ ప్రీఎంప్టివ్ స్ట్రైక్స్. ఇరాన్ యొక్క న్యూక్లియర్ వెపన్ డెవలప్మెంట్ ని ఆపడం కోసం ఇక్కడ ఉన్న న్యూక్లియర్ ఫెసిలిటీస్ అండ్ టాప్ సైంటిస్ట్ ని టార్గెట్ చేయడం జరిగింది. దానికి రిటాలియేషన్ గా ఇరాన్ ఏం చేసిందంటే 450+ మిజైల్స్ అండ్ 1000 డ్రోన్స్ ని యూజ్ చేసింది. ఇట్ మార్క్ ద షిఫ్ట్ ఫ్రమ్ ప్రాక్సీ వార్ఫేర్ టు డైరెక్ట్ మిలిటరీ కాన్ఫ్లిక్ట్ అండ్ దెన్ బ్రేక్ డౌన్ ఆఫ్ డిప్లొమసీ. జెనీవా టాక్స్ ఫెయిల్ అయ్యాయి. అదేవిధంగా యుఎస్ ఇరాన్ నెగోషియేషన్స్ కూడా కొలాప్స్ అయ్యాయి. వీటి వలన ఇట్ ట్రిగర్డ్ అ రిలయన్స్ ఆన్ మిలిటరీ ఆప్షన్స్. సో ఈ టాక్స్ అండ్ డిప్లొమసీ అన్ని ఫెయిల్ అవడం వలన మిలిటరీ ఆప్షన్స్ మాత్రమే మిగిలాయి. దెన్ యుఎస్ స్ట్రాటజిక్ ఇంటర్వెన్షన్, deep strike air bombing of Fordo, Natanz and Isfahan. They intended to destroy Iran's underground enrichment sites. ఇరాన్ లో అండర్ గ్రౌండ్ లో ఏవైతే యురేనియం ఎన్రిచ్మెంట్ జరుగుతుందో ఆ సైట్స్ పైన ఇవి టార్గెట్ చేయడం జరిగింది. దెన్ అండర్లైన్ ఫ్యాక్టర్స్, ఇప్పటి నుండో ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ ఈ 2 కంట్రీస్ మధ్య హాస్టిలిటీస్ అనేవి నడుస్తూ ఉన్నాయి. అండ్ రీజనల్ పవర్ రైవల్రీ అంటే సున్నీ అరబ్ ఇజ్రాయెల్ బ్లాక్ వర్సెస్ ఇరాన్.
ఇరాన్ జేసీపీఓ అంటే ఇరాన్ న్యూక్లియర్ డీల్ ఏదైతే ఉందో దానికి మించి ఎన్రిచ్మెంట్ చేస్తుంది అనే ఆ ఫియర్స్ ఏవైతే ఉన్నాయో ఇట్ హాస్ రేస్ సమ్ ఫియర్స్ అబౌట్ న్యూక్లియర్ బ్రేక్అవుట్. అండ్ వీటి యొక్క జోగ్రఫికల్ లొకేషన్ కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. సో దిస్ ఇస్ వేర్ ఇజ్రాయెల్ హిట్ ఇరాన్. సో ఈ ప్లేసెస్ చూడండి, తెహరాన్, నటాన్స్, ఇస్ఫహాన్ ఎట్సెట్రా. సో గో త్రూ ద లొకేషన్. సో ఇక్కడ పర్షియన్ గల్ఫ్ రీజన్, గల్ఫ్ ఆఫ్ ఒమాన్, సో ఇవన్నీ కూడా అండ్ ఈ నేబరింగ్ కంట్రీస్ అన్ని కూడా మనకి ఇప్పుడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్, ఎందుకంటే ఈ పర్టికులర్ ఇష్యూ అనేది చాలా ఎక్కువగా న్యూస్ లో ఉంది కాబట్టి. సో ప్లీజ్ టు గో త్రూ ద మ్యాప్ అండ్ ట్రై టు మెమరైజ్ దీస్. ఇప్పుడు ఇజ్రాయెల్ ఉంటే ఇజ్రాయెల్ యొక్క నైబరింగ్ కంట్రీస్ ఏమున్నాయి, ఇరాన్ యొక్క నైబరింగ్ కంట్రీస్ ఏమున్నాయి, ఇవన్నీ కూడా మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. దెన్ కమింగ్ టు ద ఇంపాక్ట్ ఆఫ్ ఇజ్రాయెల్ ఇరాన్ కాన్ఫ్లిక్ట్. ఈ రెండు కంట్రీస్ మధ్య ఈ కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉందో దాని యొక్క ఇంపాక్ట్ ఏముంటుందో చూద్దాం. ఎస్పెషలీ ఇండియా పైన ఎటువంటి ఇంపాక్ట్ ఉంటుంది అంటే మన ఎనర్జీ సెక్యూరిటీకి థ్రెట్ గా ఉంటుంది. ఎందుకంటే ఇండియా యొక్క క్రూడ్ ఆయిల్లో 60% కంటే ఎక్కువ అండ్ ఎల్ఎన్జీలో 54% స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ గుండానే వెళ్తుంది. అండ్ ఇరాన్ ఏం చేసింది, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ఈ హార్ముజ్ స్ట్రెయిట్ ని క్లోజ్ చేస్తామని థ్రెటన్ చేసింది. దీని వలన మనకు గ్లోబల్ గా ఆయిల్ సప్లై డిస్ట్రప్షన్స్ జరిగే అవకాశం ఉంది అండ్ అదేవిధంగా ఇంపోర్ట్ కాస్ట్ కూడా పెరుగుతాయి. సో దీనివలన కరెంట్ అకౌంట్ డెఫిసిట్ ఏదైతే ఉంటుందో ఇది ఇంకా వైడన్ అవుతుంది. అండ్ స్ట్రాటజిక్ బ్యాలెన్సింగ్ ప్రెషర్. ఇండియా చాలా డిప్లొమాటిక్ గా ఇజ్రాయెల్, ఇరాన్ అండ్ యుఎస్ తో ఉన్న టైస్ ని మేనేజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ అబ్స్టెన్షన్ ఫ్రమ్ యాంటీ ఇజ్రాయెల్ రెజల్యూషన్స్, ఎగ్జాంపుల్ ఎస్సీఓ, యుఎన్, వీటి వలన ఇట్ సిగ్నల్స్ ఇండియాస్ టైట్ రోప్ డిప్లొమసీ. దెన్ డయాస్పోరా సేఫ్టీ అండ్ ఎవాక్యుయేషన్ ప్రిపేర్డ్నెస్. వెస్ట్ ఏషియాలో చూసినట్లయితే ఆల్మోస్ట్ 10 మిలియన్ ఇండియన్స్ ఉన్నారు. దానిలో ఇజ్రాయెల్లో ఆల్మోస్ట్ 2 lakh మెంబర్స్ ఉన్నారు, ఇరాన్ లో 50,000 పీపుల్ ఉన్నారు. అండ్ మనం ఆల్రెడీ ఆపరేషన్ సింధు పుష్ గురించి చెప్పుకున్నాం. సో ఇటువంటి ఆపరేషన్స్ వల్ల ఏంటంటే మనం ఆల్రెడీ ఎవాక్యుయేషన్ ఆపరేషన్స్ కి ప్రిపేర్ చేసుకోవడం జరిగింది ఫర్ హై రిస్క్ జోన్స్. దెన్ ట్రేడ్ అండ్ మ్యారిటైమ్ రిస్క్. హార్ముజ్ స్ట్రైట్ ని క్లోజ్ చేసినట్లయితే ఇండియన్ షిప్పింగ్ రూట్స్ ఇంకా డిలే అయ్యే అవకాశం ఉంటుంది. దీనివల్ల ఫ్రైట్ కాస్ట్ అండ్ ఇన్సూరెన్స్ కాస్ట్ అనేవి పెరుగుతాయి. దీనివల్ల మన ఎక్స్పోర్ట్ కాంపిటేటివ్నెస్ తగ్గిపోతుంది. అండ్ మనకున్న ఫార్మా సెక్టర్, ఆటోమేటివ్ సెక్టర్, పెట్రోకెమికల్స్, ఈ సెక్టర్స్ అన్నిట్లో డిస్ట్రప్షన్స్ వచ్చే అవకాశం కూడా ఉంది. సో ఇక్కడ మనం చూడొచ్చు స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ అంటే ఏంటి అని. సో ఇక్కడ హియర్ యూ కెన్ సీ దిస్ ఇస్ ద స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ లొకేషన్ అండ్ స్ట్రాటజిక్ లొకేషన్. సో డూ గో త్రూ దిస్. సో ఇక్కడ దీని చుట్టూ ఉన్న కంట్రీస్ ఏమేమి ఉన్నాయి, సో జస్ట్ గో త్రూ ద లొకేషన్ ఆఫ్ ఇట్. గ్లోబల్ గా దీనిపైన దీని యొక్క ఇంపాక్ట్ ఏముంటుంది అంటే స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ క్రైసిస్. ఈ స్ట్రైట్ ఏదైతే ఉందో ఇది గ్లోబల్ ఆయిల్ లో ఆల్మోస్ట్ 20% హ్యాండిల్ చేస్తుంది. అంటే ఆల్మోస్ట్ మనకు ప్రతిరోజు 20 మిలియన్ బ్యారెల్స్. అండ్ దీన్ని క్లోజ్ చేసినట్లయితే గ్లోబల్ ఆయిల్ ప్రైసెస్ ఇంక్రీజ్ అవుతాయి, ఎనర్జీ ఇన్ఫ్లేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ దీంతో పాటుగా వరల్డ్ వైడ్ మనకి సప్లై చైన్స్ ఎఫెక్ట్ అవుతాయి. దెన్ న్యూక్లియర్ నాన్ ప్రాలిఫరేషన్ రిస్క్. అన్డిక్లేర్డ్ న్యూక్లియర్ సైట్స్ ని బాంబింగ్ చేయడం, అదేవిధంగా ఐఏఈఏ ఓవర్ సైట్ నుండి ఇరాన్ విత్డ్రా అయ్యే అవకాశం ఉంది. సో వీటి వల్ల ఏంటంటే మనకు జేసీపీఓఏ అండ్ ఎన్పిటి రెజిమ్ యొక్క ఈ ఫ్రేమ్వర్క్స్ యొక్క కొలాప్స్ జరిగే అవకాశం కూడా ఉంది. దెన్ జియో పొలిటికల్ పోలరైజేషన్. ఈ ఎస్కలేషన్ వల్ల ఏంటంటే మనకు గ్లోబల్ రిఫ్ట్స్ అనేవి ఇంకా డీపెన్ అయ్యే అవకాశం ఉంది. లైక్ ఇజ్రాయెల్, యుఎస్, గల్ఫ్ యాక్సిస్ వర్సెస్ ఇరాన్, రష్యా, చైనా. ఈ రిఫ్ట్ ఇంకా పెరిగే అవకాశం ఉంది. అండ్ ఈ టెన్షన్స్ వలన ప్రాక్సీ వార్స్ జరిగే ఛాన్స్ కూడా ఉంది, లైక్ ఇన్ కంట్రీస్ లైక్ ఇరాక్, సిరియా ఆర్ లెబనన్. దెన్ డిస్ట్రప్షన్ ఆఫ్ గ్లోబల్ ట్రేడ్. ఫ్రేట్ ఛార్జెస్ అనేవి ఇంక్రీజ్ అయిపోతాయి. అండ్ ఈ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ అనేది క్లోజ్ చేయడం వలన వేరే రూట్ లో చుట్టూ తిరిగి వెళ్లాల్సి ఉంటుంది. సో ఆ విధంగా రీరూట్ చేయడం వల్ల మనకు ఈ పాత్ ఏదైతే ఉంటుందో ఈ దారి అనేది మనకు లెంతీ అయిపోతుంది. దానివల్ల ఆబ్వియస్లీ మనకు ఛార్జెస్ పెరుగుతాయి. అండ్ రిస్క్ ప్రీమియమ్స్ ఆన్ ఆయిల్ ట్యాంకర్స్. ఇట్ మే డ్యామేజ్ గ్లోబల్ పోస్ట్ కోవిడ్ రికవరీ. సో ఇప్పుడిప్పుడే మనం కోవిడ్ తర్వాత ఏదైతే మనం సప్లై చైన్స్ అన్ని గ్లోబల్ గా ఇంపాక్ట్ అయ్యాయో వాటి నుండి రికవర్ అవుతున్నాం. ఇటువంటి సమయంలో మనకు స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ క్లోజర్ అనేది చాలా పెద్ద ఎఫెక్ట్ గా చెప్పొచ్చు. అండ్ ఆ రికవరీని ఇది డ్యామేజ్ చేసే అవకాశం ఉంది. అండ్ ఏవైతే కంట్రీస్ గల్ఫ్ ఎనర్జీ అండ్ లాజిస్టిక్స్ పైన ఎక్కువగా డిపెండ్ అవుతాయో అవి చాలా ఎక్కువగా ఇప్పుడు సఫర్ అవుతాయి. ఎగ్జాంపుల్ EU, జపాన్ అండ్ సౌత్ ఏషియా. ఫైనలీ వాట్ ఈస్ ద వే ఫార్వర్డ్?
ఇండియా యొక్క స్ట్రాటజిక్ అప్రోచ్ ఏంటో చూద్దాం. సస్టైన్ స్ట్రాటజిక్ న్యూట్రాలిటీ. మనం ఇజ్రాయెల్, ఇరాన్ అండ్ యుఎస్ 3 కంట్రీస్ తో కూడా ఒక బ్యాలెన్స్డ్ స్టాన్స్ అనేది మెయింటైన్ చేయాలి. అండ్ మన ఫోకస్ వచ్చేసి ఇంట్రెస్ట్ బేస్డ్ ఎంగేజ్మెంట్ పైన ఉండాలి. అండ్ స్ట్రెంగ్థెన్ ఎనర్జీ సెక్యూరిటీ. మన యొక్క ఇంపోర్ట్ సోర్సెస్ ని మనం డైవర్సిఫై చేసుకోవాలి. ఎందుకంటే మనం ఏదైనా ఒక కంట్రీ పైన లేదా ఒక రీజన్ పైనే డిపెండ్ అయినట్లయితే ఈ విధంగా స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ క్లోజర్ లాంటివి జరిగినప్పుడు మన సప్లై చైన్స్ అన్ని డిస్టర్బ్ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. సో అందుగురించే మన ఇంపోర్ట్ సోర్సెస్ ని మనం డైవర్సిఫై చేయాలి. వేరే వేరే కంట్రీస్ నుండి, వేరే వేరే రీజన్స్ నుండి మనం ఆయిల్ సప్లై అనేది, ఎనర్జీ రిసోర్సెస్ అనేవి ఇంపోర్ట్ చేసుకుంటున్నట్లయితే ఏదైనా ఒక రీజన్ లో ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు మనం అదర్ రిసోర్సెస్ పైన, అదర్ ఆల్టర్నేటివ్స్ పైన మనం డిపెండ్ అవ్వచ్చు. రైట్. సో దట్ ఇస్ వై వీ హ్యావ్ టు డైవర్సిఫై అవర్ ఇంపోర్ట్ రిసోర్సెస్. ఎగ్జాంపుల్ ఆఫ్రికా అండ్ సౌత్ అమెరికా. అండ్ స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ ఏవైతే ఉన్నాయో మన ఎస్పీఆర్స్, వీటిని కూడా మనం ఎక్స్పాండ్ చేయాలి. అండ్ డొమెస్టిక్ గా మన కంట్రీలో రెన్యూవబుల్ ఎనర్జీ కెపాసిటీని కూడా ఇంకా ప్రమోట్ చేయాల్సి ఉంటుంది. దెన్ సెక్యూర్ మ్యారిటైమ్ ఇంట్రెస్ట్. అరేబియన్ సీలో మన యొక్క నేవల్ ప్రెజెన్స్ ఇంకా మనం పెంచాలి. అండ్ ఆల్సో నియర్ ద స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్. అండ్ మ్యారిటైమ్ సెక్యూరిటీ కోసం రీజనల్ నేవీస్ తో కొలాబరేట్ అవ్వాలి. దెన్ ప్రొటెక్ట్ ఇండియన్ డయాస్పోరా. మనకు వెస్ట్ ఏషియాలో 10 మిలియన్ కంటే ఎక్కువ మంది ఇండియన్స్ ఉన్నారు. వీరి యొక్క ఎవాక్యుయేషన్ ప్రిపేర్నెస్ ని కూడా మనం ఎన్ష్యూర్ చేయాల్సి ఉంటుంది. అండ్ యాక్టివేట్ మిషన్ లెవెల్ కోఆర్డినేషన్ ఫర్ ఎమర్జెన్సీస్. దెన్ గ్లోబల్ అండ్ డిప్లొమాటిక్ యాక్షన్స్. ప్రమోట్ డిప్లొమాటిక్ డీఎస్కలేషన్. సో ఇండియా ఏదైతే ఒక న్యూట్రల్ స్టాన్స్ మెయింటైన్ చేస్తుందో దాన్ని యూజ్ చేసి ఇజ్రాయెల్, ఇరాన్ అండ్ యుఎస్ మధ్య ఒక డైరెక్ట్ డైలాగ్ ని ఎంకరేజ్ చేయాలి. అండ్ అదేవిధంగా యుఎన్ లెడ్ పీస్ ఇనిషియేటివ్స్ ని, బ్యాక్ ఛానల్ డిప్లొమసీని కూడా సపోర్ట్ చేయాలి. దెన్ రివైవ్ అండ్ రెయిన్ఫోర్స్ న్యూక్లియర్ రిస్ట్రెంట్ మెకానిజమ్స్. ఒక స్ట్రెంగ్థెన్డ్ అండ్ అప్డేటెడ్ ఇరాన్ న్యూక్లియర్ డీల్ కోసం అడ్వకేట్ చేయాలి. దెన్ రెయిన్ఫోర్స్ కమిట్మెంట్ టు న్యూక్లియర్ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ యాజ్ అ కార్నర్ స్టోన్ ఫర్ గ్లోబల్ పీస్. అండ్ ఒక వెస్ట్ ఏషియా న్యూక్లియర్ రెస్టారెంట్ రెజ్యూమ్ ని కూడా మనం ఎంకరేజ్ చేయాల్సి ఉంటుంది అండర్ IAEA సూపర్విజన్. దెన్ సపోర్ట్ రూల్స్ బేస్డ్ మ్యారిటైమ్ ఆర్డర్. సో మనకు ఇంటర్నేషనల్ స్ట్రెయిట్స్ ఏవైతే ఉన్నాయో లైక్ స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్, ఇటువంటి వాటి గుండా మనకు అన్ఇంటరప్టెడ్ ప్యాసేజ్ ఉండేలా చూడాలి. అండ్ అపోజ్ ద యూజ్ ఆఫ్ ఎనర్జీ ట్రాన్సిట్ యాజ్ జియో పొలిటికల్ లివరేజ్. దెన్ బిల్డ్ ఎనర్జీ స్టెబిలిటీ కోalitions. సో మనం OPEC ప్లస్, IEA ఇటువంటి ఆర్గనైజేషన్స్ తో వర్క్ చేసి అండ్ అదేవిధంగా కొన్ని ఆయిల్ ప్రొడ్యూసర్స్ తో కూడా వర్క్ చేసి వీ హ్యావ్ టు ఎన్ష్యూర్ ఎనర్జీ అఫోర్డబిలిటీ అండ్ అవైలబిలిటీ అండ్ లీడ్ ఇన్ ప్రమోటింగ్ గ్లోబల్ ఎనర్జీ ట్రాన్సిషన్ కోఆపరేషన్. ఈ ఇష్యూకి సంబంధించి ఒక మెయిన్స్ క్వశ్చన్ చూద్దాం. ద ఎస్కలేషన్ ఆఫ్ ఇజ్రాయెల్ ఇరాన్ కాన్ఫ్లిక్ట్ హెస్ ఎక్స్పోజ్ ఫ్రెజిలిటీ ఆఫ్ గ్లోబల్ న్యూక్లియర్ డిప్లొమసీ అండ్ మ్యారిటైమ్ సెక్యూరిటీ. సో ఇండియా యొక్క ఫారిన్ పాలసీ అండ్ స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్ పైన దీని యొక్క ఇంప్లికేషన్స్ ఏముంటాయి అనేది డిస్కస్ చేయాల్సి ఉంటుంది. సో ఈ క్వశ్చన్ కి ఆన్సర్ 250 words లో రాయడానికి ట్రై చేయండి. అండ్ దెన్ మన నెక్స్ట్ ఆర్టికల్ ఏంటో చూద్దాం. సిమిలర్ టాపిక్ కి సంబంధించిన 2 ఆర్టికల్స్ ఉన్నాయి, వీటి రెండింటిని కలిపి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఇస్ స్టీరింగ్ ద ఇండియన్ ఎకానమీ అమిడ్స్ గ్లోబల్ ట్రబుల్స్ అండ్ ఎక్స్పాన్షనరీ పాలసీస్ ఇన్ అ స్లోయింగ్ ఎకానమీ. సో దీని యొక్క కంటెంట్ ఏంటో చూద్దాం. సిలబస్ చూసినట్లయితే ఇది GS పేపర్ 3 ఇండియన్ ఎకానమీ అండ్ ఇష్యూస్ రిలేటెడ్ టు గ్రోత్, డెవలప్మెంట్ అండ్ ఎంప్లాయ్మెంట్. మన ఎకానమీ పైన లిబరలైజేషన్ యొక్క ఎఫెక్ట్స్, ఫిజికల్ పాలసీ అండ్ మానిటరీ పాలసీ, గ్లోబల్ గా ఉన్న ఎకనామిక్ ట్రెండ్స్ అండ్ ఇండియా పైన వీటి యొక్క ఇంపాక్ట్, ట్రేడ్ పాలసీ, ఇన్వెస్ట్మెంట్ మోడల్స్, మ్యాక్రో ఎకనామిక్ స్టెబిలిటీ, ఈ టాపిక్స్ అన్ని కవర్ అవుతున్నాయి. సో ఈ ఆర్టికల్స్ యొక్క కాంటెక్స్ట్ చూసినట్లయితే ఇండియన్ ఎకానమీ ఈజ్ నావిగేటింగ్ అ పీరియడ్ ఆఫ్ గ్లోబల్ అన్సర్టెనిటీ. సో ఎందుకంటే మనకు ట్రేడ్ రెజ్యూమ్స్ అనేవి షిఫ్ట్ అవుతూ ఉన్నాయి, యుఎస్ తో టారిఫ్ డిస్ప్యూట్స్ జరుగుతున్నాయి, గ్లోబల్ గా మనకు సప్లై చైన్స్ చాలా డిస్టర్బ్ అయ్యాయి అండ్ గ్లోబల్ డిమాండ్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ లో కూడా స్లో డౌన్ అనేది మనం చూడొచ్చు. అండ్ అదేవిధంగా డొమెస్టిక్ ఇన్ఫ్లేషన్ కంట్రోల్ అండ్ డిమాండ్ కంప్రెషన్, ఇటువంటి కండిషన్స్ అన్ని ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఇదే సమయంలో ఇండియా ఒక ఎక్స్పాన్షనరీ మానిటరీ అండ్ ఫిజికల్ పాలసీని అడాప్ట్ చేసుకోవడం జరుగుతుంది టు రివైవ్ డొమెస్టిక్ గ్రోత్ అమిడ్స్ దిస్ ఎక్స్టర్నల్ ప్రెషర్స్. సో ఇటువంటి ఎక్స్టర్నల్ ప్రెషర్స్ ఉన్న సిచ్యువేషన్ లో ఇండియాలో గ్రోత్ ని రివైవ్ చేయడం కోసం మన కంట్రీ కొన్ని ఎక్స్పాన్షనరీ మానిటరీ అండ్ ఫిజికల్ పాలసీస్ ని తీసుకోవడం జరుగుతుంది. సో ఇది ఆర్టికల్ యొక్క కాంటెక్స్ట్. గ్లోబల్ హెడ్విండ్స్, ఈ టర్మ్ రీసెంట్ గా మనకి న్యూస్ లో ఉంది. సో దీని యొక్క మీనింగ్ ఏంటో చూద్దాం.
సో ఇవేంటంటే ఎక్స్టర్నల్ గా ఉండే ఎకనామిక్ ఛాలెంజెస్ ఆర్ షాక్స్. వీటి వలన ఒక కంట్రీ యొక్క గ్రోత్, ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ క్లైమేట్ అనేది చాలా ఎక్కువగా ఇంపాక్ట్ అవుతుంది. దాన్నే మనం గ్లోబల్ హెడ్ విండ్స్ అంటాం. సో ఇవి మ్యాక్రో లెవెల్ ఆబ్స్టకల్స్ అండ్ దే అరైజ్ ఫ్రమ్ డెవలప్మెంట్స్ అవుట్ సైడ్ నేషనల్ బార్డర్స్. సో మన నేషనల్ బార్డర్స్ కి బయట ఉన్న కొన్ని సిచ్యుయేషన్స్ వలన ఈ ఆబ్స్టకల్స్ అనేవి రావడం జరుగుతుంది అండ్ వీటి వలన ఎకనామిక్ మొమెంటం అనేది స్టాప్ అవుతుంది. దెన్ ఫ్యాక్టర్స్ కాంట్రిబ్యూటింగ్ టు ఎకనామిక్ హెడ్విండ్స్. సో ఇవి జరగడానికి గల కారణాలు ఏంటంటే గ్లోబల్ ట్రేడ్ రీఅలైన్మెంట్, ప్రొటెక్షనిజం పెరగడం, ఎస్పెషల్లీ యుఎస్ టారిఫ్ రివ్యూస్. వీటి వల్ల ఏంటంటే ఇండియా యొక్క ఎక్స్పోర్ట్ కాంపిటేటివ్నెస్ కి ఇది ఒక ఛాలెంజ్ గా ఉంది, పర్టికులర్లీ ఫర్ మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్. దెన్ డిస్రప్టెడ్ గ్లోబల్ సప్లై చైన్స్. మన కోవిడ్-19 పాండమిక్ వాలటాలిటీ తర్వాత అండ్ అదేవిధంగా జియో పొలిటికల్ టెన్షన్స్ ఏవైతే ఉన్నాయో వీటి వలన ఇంటర్మీడియట్ గూడ్స్ కి యాక్సెస్ అనేది తగ్గింది. దాంతో పాటుగా లాజిస్టిక్స్ ప్రిడిక్టబిలిటీ వాజ్ ఆల్సో హ్యాంపర్డ్. దెన్ మ్యూటెడ్ గ్లోబల్ డిమాండ్. డెవలప్డ్ మార్కెట్స్ లో స్లో డౌన్ ఉండడం వలన ఇండియా నుండి ఎక్స్పోర్ట్ వాల్యూమ్స్ అనేవి తగ్గాయి. వీటి వలన మన గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, జీడిపి గ్రోత్ అండ్ ఎంప్లాయ్మెంట్ అనేవి ఎఫెక్ట్ అవుతున్నాయి. దెన్ అసిమెట్రిక్ ట్రేడ్ అగ్రిమెంట్స్. మనకు బైలేటరల్ ట్రేడ్ నెగోషియేషన్స్ నుండి అవుట్కమ్స్ అనేవి పర్టికులర్ గా రాకపోవడం వలన మార్కెట్ యాక్సెస్ కి సంబంధించి అన్ప్రెడిక్టబిలిటీ అనేది ఉంటుంది. దెన్ డొమెస్టిక్ గ్రోత్ ఫ్రెజిలిటీ, క్రెడిట్ గ్రోత్ అండ్ జాబ్ క్రియేషన్ ఇవి తగ్గుతూ ఉన్నాయి. దీనివల్ల అర్బన్ అన్ఎంప్లాయ్మెంట్ ఏదైతే ఉందో ఇది ఒక కన్సర్న్ గా ఉంది డిస్పైట్ లోవర్ రెపో రేట్స్. అండ్ ఇండియా పైన దీని యొక్క ఇంపాక్ట్ ఏముందో చూద్దాం. ఎకనామిక్ ఇంపాక్ట్స్ చూసినట్లయితే ఈ టారిఫ్ అన్సర్టెనిటీ అండ్ సబ్డ్యూడ్ డిమాండ్ వలన మనకు ఎక్స్పోర్ట్ డిక్లైన్ జరిగే ఛాన్స్ ఉంది. అండ్ ఇన్ఫ్లేషన్ వాలటాలిటీ is driven by supply chain fragility. Then widening fiscal deficit if government spending is not met with improved tax collection. So ఇవన్నీ మనకు ఎకనామిక్ ఇంపాక్ట్స్. దెన్ ఎంప్లాయ్మెంట్. మనకు లేబర్ ఇంటెన్సివ్ సెక్టర్స్ స్ట్రెస్ అవ్వడం వలన జాబ్ క్రియేషన్ అనేది ఎఫెక్ట్ అవుతుంది, ఎస్పెషలీ టెక్స్టైల్స్, జెమ్స్ అండ్ ఆటో కాంపోనెంట్స్. అండ్ కన్జంప్షన్ డ్రివెన్ సెక్టర్స్ దే ఫేస్ డిమాండ్ కాంట్రాక్షన్. పాలసీ రెస్పాన్స్ చూద్దాం. ఎక్స్పాన్షనరీ షిఫ్ట్. మన మానిటరీ పాలసీ అంటే ఆర్బీఐకి సంబంధించి రెపో రేట్ ని ఏప్రిల్లో 5.5% కి తగ్గించడం జరిగింది అండ్ జూన్ 2025 లో మళ్ళీ మనకు 50 బేసిస్ పాయింట్స్ అనేవి తగ్గించడం జరిగింది. అండ్ దీని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటంటే ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ ని స్టిమ్యులేట్ చేయడం, అదేవిధంగా క్రెడిట్ గ్రోత్ ని కూడా పెంచడమే దీని యొక్క ఆబ్జెక్టివ్. ఎందుకంటే మనకు ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి తక్కువ ఉన్నప్పుడు బారోయింగ్ కాస్ట్ అనేవి తగ్గుతాయి. దీనివల్ల డిమాండ్ అనేది రివైవ్ అయ్యే అవకాశం ఉంటుంది. దెన్ ఫిస్కల్ పాలసీ. ఇన్కమ్ ట్యాక్స్ రేట్ కట్స్. దీస్ ఆర్ ఇంటెండెడ్ టు ఇంక్రీజ్ డిస్పోజబుల్ ఇన్కమ్. సో మనకు స్పెండింగ్ కోసం ఏదైతే డిస్పోజబుల్ ఇన్కమ్ ఉంటుందో అది ఇంక్రీజ్ అవుతుంది, అదేవిధంగా స్పెండింగ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అండ్ గవర్నమెంట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ని బూస్ట్ చేస్తూనే ఉంది, పర్టికులర్లీ ఇన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఎంప్లాయ్మెంట్ లింక్ సెక్టర్స్. పాలసీ కోఆర్డినేషన్ కి సంబంధించి మనం ఫేస్ చేస్తున్న ఛాలెంజెస్ చూద్దాం. ఎక్స్పాన్షనరీ ఫిస్కల్ పాలసీ వలన డిమాండ్ ఇంక్రీజ్ అవ్వచ్చు, బట్ మనకు మానిటరీ పాలసీ అనేది రెస్ట్రిక్టివ్ గా ఉన్నట్లయితే ఈ డిమాండ్ అనేది న్యూట్రలైజ్ అయ్యే అవకాశం ఉంది. సో మనకు ఫిస్కల్ అండ్ మానిటరీ పాలసీ మధ్య కోఆర్డినేషన్ అనేది ఉండాలి. దెన్ ఫార్వర్డ్ లుకింగ్ కన్జంప్షన్ బిహేవియర్. ఇట్ మే డిలే ద ఎఫెక్ట్ ఆఫ్ ట్యాక్స్ కట్స్. సో దీనివల్ల ట్యాక్స్ కట్స్ చేసినప్పటికీ కూడా, అంటే ట్యాక్స్ ని రెడ్యూస్ చేసినప్పటికీ కూడా దాని యొక్క ఎఫెక్ట్ అనేది మనకు త్వరగా తెలియకపోవచ్చు, దానిలో డిలే జరిగే అవకాశం ఉంది. దెన్ ఫిస్కల్ స్లిప్పేజ్ యొక్క రిస్క్ కూడా ఉంది, ఎందుకంటే ట్యాక్స్ రెవెన్యూస్ విల్ ఫాల్ వితౌట్ సఫిషియంట్ గ్రోత్ అండ్ అవుట్పుట్. సో ఫైనలీ వాట్ ఈస్ ద వే ఫార్వర్డ్? స్ట్రాటజిక్ ట్రేడ్ ఎంగేజ్మెంట్. సో మనం బ్యాలెన్స్డ్ గా ఉండే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ ని కంక్లూడ్ చేయాల్సి ఉంటుంది, సో దట్ మనకు మార్కెట్ యాక్సెస్ అనేది లభిస్తుంది. ఎగ్జాంపుల్ విత్ యుఎస్, EU అండ్ ఆస్ట్రేలియా. అండ్ ట్రేడ్ డిప్లొమసీని యూజ్ చేసి డంపింగ్ నుండి కీ సెక్టర్స్ ని మనం ప్రొటెక్ట్ చేయాలి. దెన్ బూస్ట్ ఎకనామిక్ రెసిలియన్స్. మన ఎంఎస్ఎంఈస్ ని ఎంకరేజ్ చేసి ఎక్స్పోర్ట్ డెస్టినేషన్స్ ని మనం డైవర్సిఫై చేయాలి. అండ్ డొమెస్టిక్ వాల్యూ చైన్స్ ని ప్రమోట్ చేయాలి, సో దట్ ఇంపోర్ట్ డిపెండెన్సీని మనం తగ్గించుకోవచ్చు. దెన్ మానిటరీ ఫిస్కల్ కోఆర్డినేషన్. ఆర్బీఐ యొక్క ఇంట్రెస్ట్ రేట్ పాలసీ ఏదైతే ఉందో దీన్ని ఫిస్కల్ గోల్స్ తో అలైన్ చేయాల్సి ఉంటుంది. దిస్ ఇస్ టు అవాయిడ్ మిక్స్డ్ సిగ్నల్స్. అండ్ దేనిపైన కూడా either మానిటరీ లేదా ఫిస్కల్ పాలసీ పైన ఎక్కువగా ఓవర్ డిపెండెన్స్ అనేది చేయకూడదు, సో దాట్ వీ కెన్ బ్యాలెన్స్ గ్రోత్ అండ్ ఇన్ఫ్లేషన్.
అండ్ ప్రొటెక్ట్ ఎంప్లాయ్మెంట్ అండ్ డిమాండ్. పిఎల్ఐ స్కీమ్స్ ని మనం ఇంకా ఎక్కువ లేబర్ ఇంటెన్సివ్ అండ్ సన్ రైజ్ సెక్టర్స్ కి ఎక్స్టెండ్ చేయాలి. అండ్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్స్ ని ఇంక్రీజ్ చేయాలి, ఎస్పెషలీ ఇన్ సెమీ అర్బన్ అండ్ రూరల్ ఏరియాస్. దెన్ స్ట్రెంథెన్ ఇన్వెస్ట్మెంట్ క్లైమేట్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పైన, స్టేబుల్ గా ఉండే ట్యాక్స్ పాలసీస్ పైన, అదేవిధంగా రెగ్యులేటరీ క్లారిటీ పైన మనం ఫోకస్ పెట్టాల్సి ఉంటుంది. అండ్ ఇండియాని ఒక స్టేబుల్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సర్వీసెస్ హబ్ గా ప్రెజెంట్ చేస్తూ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఎఫ్డిఐని అట్రాక్ట్ చేయాలి. మన నెక్స్ట్ ఎడిటోరియల్ లెసన్స్ ఫ్రమ్ ఆపరేషన్ సింధూర్స్ గ్లోబల్ అవుట్ రీచ్. సో ఈ ఆర్టికల్ శశి థరూర్ గారు రాశారు. హీఈస్ ద 4th టర్మ్ లోక్సభ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఫర్ కాంగ్రెస్ ఫర్ తిరువనంతపురం. అండ్ ఈయన ఇంతకు ముందు ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ గా కూడా ఉన్నారు. అదేవిధంగా ఈయన ఒక అవార్డ్ విన్నింగ్ ఆథర్ ఆఫ్ 27 బుక్స్ ఇంక్లూడింగ్ ప్యాక్స్ ఇండికా, ఇండియా అండ్ ద వరల్డ్ ఆఫ్ 21st century, అండ్ మోస్ట్ రీసెంట్లీ ఆర్ లివింగ్ కాన్స్టిట్యూషన్. సో ఇది చాలా క్రెడిబిలిటీ ఉన్న ఒక ఎడిటోరియల్. సో దీని యొక్క కంటెంట్ ఏంటో చూద్దాం. సిలబస్ చూసినట్లయితే జిఎస్ పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ గవర్నెన్స్ అండ్ పాలిటీ, పబ్లిక్ డిప్లొమసీ అండ్ సాఫ్ట్ పవర్, ఈ టాపిక్స్ మనకు కవర్ అవుతున్నాయి. అండ్ దీని యొక్క కాంటెక్స్ట్ చూసినట్లయితే మనం ఆల్రెడీ చూసాం, April 22, 2025 జమ్మూ అండ్ కాశ్మీర్ లో పహల్గామ్ టెర్రర్ అటాక్ జరిగింది. అండ్ దాని తర్వాత ఇండియా దీనికి రిటాలియేషన్ గా ఆపరేషన్ సింధూర్ ని లాంచ్ చేయడం జరిగింది. సో ఇదొక కౌంటర్ టెర్రరిజం రెస్పాన్స్. అండ్ మిలిటరీ ఆస్పెక్ట్స్ కి బియాండ్ గా ఇండియా ఒక స్ట్రాటజిక్ పార్లమెంటరీ డిప్లొమసీ మిషన్ ని కూడా ఇనిషియేట్ చేయడం జరిగింది అక్రాస్ 5 కంట్రీస్. సో డూ రిమెంబర్ దీస్ 5 కంట్రీస్. సో ఈ 5 దేశాలు ఏంటంటే గయానా, పనామా, కొలంబియా, బ్రెజిల్ అండ్ యుఎస్. సో ఎందుకు ఇటువంటి మిషన్ ని లాంచ్ చేశామంటే దిస్ ఇస్ టు షేప్ గ్లోబల్ పర్సెప్షన్స్, జస్టిఫై ఇట్స్ యాక్షన్స్ అండ్ ఎన్హాన్స్ ఇండియాస్ ఇంటర్నేషనల్ లెజిటిమసీ. సో ఈ పర్టికులర్ ఆర్టికల్లో ఏంటంటే ఈ డిప్లొమాటిక్ క్యాంపెయిన్ ఏదైతే మనం చేయడం జరిగిందో వాటి నుండి మనం నేర్చుకున్న లెసన్స్ ఏంటి అనేదే దీని యొక్క కాంటెక్స్ట్. ఆపరేషన్ సింధూర్ యొక్క స్ట్రాటజిక్ వాల్యూ ఏంటో చూద్దాం. యూనిఫైడ్ నేషనల్ వాయిస్ త్రూ పార్లమెంటరీ డిప్లొమసీ. ఒక రేర్ ఆల్ పార్టీ డెలిగేషన్ వలన ఇట్ హెల్ప్ ట్రాన్సెండ్ డొమెస్టిక్ పొలిటికల్ డిఫరెన్సెస్. అండ్ ఇండియా యొక్క పొలిటికల్ యూనిటీని ప్రొజెక్ట్ చేసింది. అదేవిధంగా గ్లోబల్ గా ఇండియా యొక్క క్రెడిబిలిటీని కూడా పెంచడం జరిగింది. దెన్ నెరేటివ్ బిల్డింగ్ అండ్ లెజిటిమసీ. కౌంటర్ టెర్రరిజం యాక్షన్ ని ఒక సెల్ఫ్ డిఫెన్స్ గా మనం ఫ్రేమ్ చేయడం జరిగింది విత్ కల్చరల్ అండ్ ఎమోషనల్ రెజనెన్స్. అండ్ ఇట్ అండర్మైండ్ మిస్ఇన్ఫర్మేషన్ అండ్ హెల్ప్ బిల్డ్ ఇంటర్నేషనల్ మోరల్ కాన్సెన్సస్. దెన్ సాఫ్ట్ పవర్ అండ్ కల్చరల్ సిగ్నిఫికెన్స్. మనం ఈ ఆపరేషన్ కి సింధూర్ అనే నేమ్ ఇవ్వడం జరిగింది, ఈ పేరు పెట్టడం జరిగింది. దీనివల్ల ఇది ఇండియన్ ట్రెడిషన్స్ అండ్ వాల్యూస్ ని ఇన్వోక్ చేస్తుంది, క్రియేటింగ్ సింబాలిక్ పవర్. అండ్ ఇట్ షోకేస్ ఇండియాస్ సివిలైజేషనల్ ఎథోస్ యాజ్ అ ఫౌండేషన్ ఆఫ్ ఫారెన్ పాలసీ ఎంగేజ్మెంట్. సో ఇది మన సాఫ్ట్ పవర్ అండ్ కల్చరల్ సిగ్నిఫికెన్స్ చూపిస్తుంది. దెన్ ఎంగేజ్మెంట్ విత్ లాటిన్ అమెరికా అండ్ ద వెస్ట్. సో వీ హ్యావ్ రీచ్ ట్రెడిషనలీ అండర్ ఎంగేజ్ రీజన్స్. సో జనరల్ గా మనం ఎక్కువగా ఎంగేజ్ అవ్వని రీజన్స్ తో మనం రీసెంట్ గా వాటిని రీచ్ అవడం జరిగింది. సో ఎలాంటివి అంటే లైక్ కొలంబియా, పనామా, వీటితో మనం ఎక్కువగా ఎంగేజ్ అవ్వని రీజన్స్ ఇవి. సో వాటితో మనం రీసెంట్ గా ఎంగేజ్ చేయడం జరిగింది. అండ్ అదేవిధంగా వీ హ్యావ్ బిల్డ్ గుడ్ విల్, ఎస్పెషలీ యుఎన్ఎస్సి రిఫార్మ్స్ కోసం ఇండియాని సపోర్ట్ చేయమని వీ హ్యావ్ లివరేజ్ ఇండియా సపోర్ట్ ఫర్ దిస్ UNSC reforms and other multilateral causes also. Then showcasing India's global role. మనం ఇండియాని డెమోక్రాటిక్ వాల్యూస్ కి, ఇన్నోవేషన్ కి, ప్లూరలిజం కి కమిట్ అయిన ఒక నేషన్ గా ఫ్రేమ్ చేశాం. అండ్ ఇండియా యొక్క రెప్యుటేషన్ ఏదైతే ఉందో ఒక రెస్పాన్సిబుల్ గ్లోబల్ యాక్టర్ గా, దాన్ని కూడా ఆ రెప్యుటేషన్ ని కూడా మనం స్ట్రెంథెన్ చేయడం జరిగింది. ఆల్రెడీ మనం ఒక జియో పొలిటికల్ టర్బులెన్స్ లో ఉన్నప్పటికీ కూడా మనం ఇండియాను ఒక రెస్పాన్సిబుల్ గ్లోబల్ యాక్టర్ గా స్ట్రెంథెన్ చేసుకోగలిగాం. ఇండియా యొక్క పార్లమెంటరీ డిప్లొమసీకి సంబంధించి ఫేస్ చేస్తున్న ఛాలెంజెస్ చూద్దాం. ఫస్ట్ ఇస్ ల్యాక్ ఆఫ్ ఇన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్. మనకు స్ట్రాటజిక్ ఇంటర్నేషనల్ ఎంగేజ్మెంట్ కి సంబంధించి టు ట్రైన్, కోఆర్డినేట్ అండ్ డిప్లాయ్ ద ఎంపీస్, వీటికి సంబంధించి ఒక ఫార్మల్ మెకానిజం అనేది లేదు. డెలిగేషన్స్ అన్ని ఎక్కువగా అడ్హాక్ అరేంజ్మెంట్స్ అంటే టెంపరీ అరేంజ్మెంట్స్ పైన డిపెండ్ అవుతూ ఉంటాయి. దీనివల్ల మనకు లాంగ్ టర్మ్ ఇంపాక్ట్ అనేది ఉండడం లేదు. దెన్ ఎపిసోడిక్ అండ్ రియాక్టివ్ అవుట్ రీచ్. పార్లమెంటరీ డిప్లొమసీ మిషన్స్ ఏవైతే ఉన్నాయో లైక్ ఆపరేషన్ సింధూర్,
ఇవి మోస్ట్లీ ఈవెంట్ డ్రివెన్ గా ఉంటున్నాయి. అంటే అప్పటికప్పుడు ఆ ఈవెంట్ కి సంబంధించిన రెస్పాన్స్ గా మనం ఇటువంటి ఆపరేషన్స్ ని క్యారీ అవుట్ చేయడం జరుగుతుంది. నాట్ అ పార్ట్ ఆఫ్ కంటిన్యూస్ ఫారెన్ పాలసీ అజెండా. దెన్ లిమిటెడ్ స్ట్రాటజిక్ కమ్యూనికేషన్ ట్రైనింగ్. ఎంపీస్ కి గ్లోబల్ డిప్లొమాటిక్ నార్మ్స్, మీడియా హ్యాండ్లింగ్ అండ్ ఇంటర్నేషనల్ ఫోరమ్స్ లో నెరేటివ్ షేపింగ్, వీటికి సంబంధించిన ఎక్స్పోజర్ తక్కువగా ఉంటుంది. దెన్ డిస్కనెక్ట్ విత్ బ్రాడర్ ఫారెన్ పాలసీ మెషినరీ. మన MEAs, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ యొక్క స్ట్రాటజిక్ ప్రయారిటీస్ ఇవి ఎక్కువగా ఇంటిగ్రేటెడ్ గా ఉండడం లేదు, ఆర్ విత్ పబ్లిక్ డిప్లొమసీ యూనిట్స్. వీటి వలన మెసేజ్ డైల్యూషన్ జరుగుతుంది. దెన్ అండర్ యూటిలైజేషన్ ఆఫ్ సాఫ్ట్ పవర్. సో మనకున్న సాఫ్ట్ పవర్ ని మనం సరిగా ఉపయోగించుకోవడం లేదు, వీఆర్ అండర్ యూటిలైజింగ్ ఇట్. డెలిగేషన్స్ ఏంటంటే వీటిలో ఇండియా యొక్క డెమోక్రటిక్ ఎథోస్, ప్లూరలిజం అండ్ సివిలైజేషన్ డెప్త్ ని మనం ఎఫెక్టివ్ గా ప్రొజెక్ట్ చేసుకోవడం లేదు. సో ఇటువంటి డెలిగేషన్స్ లో ఆ ఆపర్చునిటీస్ ని మనం మిస్ అవుతున్నాం. ఇవి ఇండియా యొక్క పార్లమెంటరీ డిప్లొమసీకి సంబంధించి ఫేస్ చేస్తున్న ఛాలెంజెస్. ఫైనలీ, వాట్ ఈస్ ద వే ఫార్వర్డ్? ఇన్స్టిట్యూషనలైజ్ పార్లమెంటరీ డెమోక్రసీ. ఎంపీస్ ఇంటర్నేషనల్ గా ఎంగేజ్ అవ్వడానికి కావాల్సిన ఒక ఫార్మల్ ఫ్రేమ్ వర్క్ ని మనం క్రియేట్ చేయాలి. అండ్ దీనికోసం డిప్లొమసీ అండ్ స్ట్రాటజిక్ కమ్యూనికేషన్ లో ట్రైనింగ్ ని కూడా ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. దెన్ నెరేటివ్ ఇంజనీరింగ్ యాజ్ అ స్ట్రాటజిక్ టూల్. మనం ఒక పబ్లిక్ డిప్లొమసీ అండ్ స్ట్రాటజిక్ కమ్యూనికేషన్స్ డివిజన్ ని మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ లో భాగంగా మనం స్ట్రెంథన్ చేయాల్సి ఉంటుంది, బిల్డ్ చేయాల్సి ఉంటుంది. అండ్ కల్చరల్ హెరిటేజ్, ట్రెడిషన్, డెమోక్రసీ అండ్ టెక్ లీడర్షిప్, వీటిని గ్లోబల్ మెసేజింగ్ తో ఇంటిగ్రేట్ చేయాలి. దెన్ 3T's స్ట్రాటజీ, ట్రెడిషన్, ట్రేడ్, టెక్నాలజీ. సో మనం ట్రస్ట్ ని బిల్డ్ చేయడం కోసం కల్చరల్ వాల్యూస్ ని యూజ్ చేయాలి. అదేవిధంగా టెక్ ఇన్నోవేషన్ టు డ్రైవ్ కోఆపరేషన్ అండ్ ట్రేడ్ టు క్రియేట్ ఇంటర్ డిపెండెన్స్. సో ఈ విధంగా మనం ట్రెడిషన్, ట్రేడ్ అండ్ టెక్నాలజీ ఈ మూడింటిని కూడా ఇంటిగ్రేట్ చేయాల్సి ఉంటుంది. దెన్ స్ట్రెంథెన్ సౌత్ సౌత్ డిప్లొమసీ. మనం లాటిన్ అమెరికా, ఆఫ్రికా, సౌత్ ఈస్ట్ ఏషియా వీటితో మన ఎంగేజ్మెంట్ అనేది ఇంకా ఎక్స్పాండ్ చేసినట్లయితే విత్ షేర్ డెవలప్మెంట్ గోల్స్, ఇట్ విల్ లీడ్ టు స్ట్రెంథనింగ్ ఆఫ్ సౌత్ సౌత్ డిప్లొమసీ. దెన్ లివరేజ్ మల్టీలేటరల్ ప్లాట్ఫామ్స్ ప్రొయాక్టివ్లీ. సో మనం యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్, G20, బ్రిక్స్ ఇటువంటి ఆర్గనైజేషన్స్ లో, ఇటువంటి ప్లాట్ఫామ్స్ లో ఇండియా యొక్క పార్టిసిపేషన్ ని యూజ్ చేసుకుని మన యొక్క సాఫ్ట్ పవర్ ని ప్రొజెక్ట్ చేసుకోవాలి. అదేవిధంగా రిఫార్మ్ గ్లోబల్ గవర్నెన్స్. మన నెక్స్ట్ ఆర్టికల్, India could achieve quantum communication using satellite by 2030, says IIT Delhi professor. సో రీసెంట్ టైమ్స్ లో మనకి క్వాంటమ్ టెక్నాలజీ చాలా ఎక్కువగా న్యూస్ లో ఉంటుంది. సో దీనికి సంబంధించిన కొన్ని టర్మినాలజీస్ కూడా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. సో రీసెంట్ గానే మనం QKD కి సంబంధించి ఒక ఆర్టికల్ కూడా డిస్కస్ చేయడం జరిగింది. సో దీని యొక్క డీటెయిల్స్ ఏంటో చూద్దాం. ఈ ఆర్టికల్ యొక్క కాంటెక్స్ట్ చూసినట్లయితే ప్రొఫెసర్ భాస్కర్ కన్జేరి ఆఫ్ IIT ఢిల్లీ, he stated that India 2030 year వచ్చేసరికి it will become technologically capable of satellite based quantum communication, and in a team QKD quantum key distribution ని over 1 kilometer వరకు డెమాన్స్ట్రేట్ చేయడం జరిగింది. అండ్ ఇది ఇండియాలో సెక్యూర్ కమ్యూనికేషన్ కి సంబంధించి ఒక సిగ్నిఫికెంట్ మైల్ స్టోన్ గా చెప్పొచ్చు. అండ్ ఇది శాటిలైట్ మీడియేటెడ్ క్వాంటమ్ నెట్వర్క్స్ కి ఒక గ్రౌండ్ వర్క్ గా ఉంటుంది. అండ్ దిస్ ఇస్ వైటల్ ఫర్ డిఫెన్స్, బ్యాంకింగ్ అండ్ డేటా సెన్సిటివ్ సెక్టర్స్. ఇది ఆర్టికల్ యొక్క కాంటెక్స్ట్. అసలు ఈ క్వాంటమ్ కమ్యూనికేషన్ అంటే ఏంటో చూద్దాం. క్వాంటమ్ కమ్యూనికేషన్ లో క్వాంటమ్ మెకానిక్స్ కి సంబంధించిన ప్రిన్సిపల్స్ ని యూజ్ చేయడం జరుగుతుంది. పర్టికులర్లీ క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్. అండ్ దీన్ని దేనికి యూజ్ చేస్తామంటే ఎన్క్రిప్టెడ్ డేటాని ట్రాన్స్మిట్ చేయడం కోసం యూజ్ చేస్తాం. అండ్ దీని వలన ఇట్ ఎనేబుల్స్ క్వాంటమ్ కీ డిస్ట్రిబ్యూషన్. సో క్వాంటమ్ కీ డిస్ట్రిబ్యూషన్ అంటే ఈ ఎన్క్రిప్షన్ కీస్ ఏవైతే ఉంటాయో వీటిని షేర్ చేసే ఒక మెథడ్ ఇది. అండ్ ఈ మెథడ్ లో డిటెక్షన్ అనేది లేకుండా, అంటే డిటెక్ట్ చేయబడకుండానే మనం ఇట్ కెనాట్ బి ఇంటర్సెప్టెడ్. దట్ ఈస్ క్వాంటమ్ కీ డిస్ట్రిబ్యూషన్. ఈ QKD అనేది మనకి రీసెంట్ గా చాలా ఎక్కువగా న్యూస్ లో ఉన్న ఒక టర్మినాలజీ. సో ఇట్ ఈస్ బేసికలీ అ మెథడ్ ఆఫ్ షేరింగ్ ఎన్క్రిప్షన్ కీస్ దట్ కెన్ నాట్ బి ఇంటర్సెప్టెడ్ వితౌట్ డిటెక్షన్. సో ఈ క్వాంటమ్ కమ్యూనికేషన్ కి సంబంధించిన బేసిక్ డెఫినేషన్స్ అవి మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. ట్రై టు రిమెంబర్ దీస్. క్వాంటమ్ కమ్యూనికేషన్ కి సంబంధించి కొన్ని కోర్ కాన్సెప్ట్స్ చూద్దాం. ఫస్ట్ ఇస్ క్వాంటమ్ కీస్. సో దీస్ ఆర్ స్ట్రీమ్స్ ఆర్ ఫోటాన్స్ యూజ్ securely exchange
ఎన్క్రిప్షన్ కీస్. సో ఈ ఎన్క్రిప్షన్ కీస్ని మనం సేఫ్గా ఎక్స్చేంజ్ చేయడానికి ఒక స్ట్రీమ్ ఆఫ్ ఫోటాన్స్ని యూజ్ చేస్తాం, దాన్నే క్వాంటమ్ కీస్ అంటాం. దెన్ క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్. సో ఈ క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్ అనే ఫెనామినన్లో where paired photons they reflect each other's state instantly even across large distances. సో ఈ పేర్డ్ ఫోటాన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఒకదాని స్టేట్ ని ఇంకొకటి ఇన్స్టెంట్ గా రిఫ్లెక్ట్ చేస్తూ ఉంటాయి ఈవెన్ అక్రాస్ లార్జ్ డిస్టెన్సెస్. దెన్ ఫ్రీ స్పేస్ క్యూకేడి. సో క్వాంటమ్ కీస్ అనేవి ఎయిర్ ఆర్ స్పేస్ ద్వారా ట్రాన్స్మిట్ చేయడం జరుగుతుంది ఇన్స్టెడ్ ఆఫ్ త్రూ కేబుల్స్. సో ఇది శాటిలైట్ యూస్ కి చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది, దట్ ఈస్ ఫ్రీ స్పేస్ క్యూకేడి. దెన్ ఫైబర్ ఆప్టిక్ క్యూకేడి వర్సెస్ ఫ్రీ స్పేస్ క్యూకేడి, వీటి రెండింటికి మధ్య ఉన్న డిఫరెన్సెస్ చూద్దాం. ఫైబర్ ఆప్టిక్ క్యూకేడి చూసినట్లయితే ఇది స్టేబుల్ గా ఉంటుంది, బట్ లాంగ్ డిస్టెన్స్ లో ఇది కాస్త ఎక్స్పెన్సివ్ గా ఉంటుంది. అండ్ ఫ్రీ స్పేస్ క్యూకేడి చూసినట్లయితే ఇది శాటిలైట్స్ కి బాగా అనువుగా ఉంటుంది, ఐడియల్ గా ఉంటుంది, బట్ అట్మాస్ఫెరిక్ కండిషన్స్ కి సెన్సిటివ్ గా ఉంటుంది. రైట్. సో ప్రతి ఒక్క టైప్ ఆఫ్ క్యూకేడి కూడా మనం దేనికైనా కూడా ఏ ఫెనామినన్ కైనా బోత్ ప్రోస్ అండ్ కాన్స్ ఉంటాయి. సో వీటికి సంబంధించి కూడా బోత్ ప్రోస్ అండ్ కాన్స్ ఉన్నాయి, అంటే అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ రెండు ఉంటాయి. ఇవి మనకు క్వాంటమ్ కమ్యూనికేషన్ కి సంబంధించిన కొన్ని కీ కాన్సెప్ట్స్. సో క్వాంటమ్ కమ్యూనికేషన్, క్వాంటమ్ టెక్నాలజీ, క్వాంటమ్ కంప్యూటింగ్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, దెన్ ఏఆర్, విఆర్, క్రిప్టోకరెన్సీస్. సో ఇటువంటివన్నీ కూడా మనకు రీసెంట్ టైమ్స్ లో చాలా బజ్ వర్డ్స్ గా ఉన్నాయి. సో వీటికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ లో చాలా ఇంపార్టెంట్. సో ట్రై టు రిమెంబర్ ద డెఫినేషన్స్ ఆఫ్ దీస్ టర్మినాలజీస్. కమింగ్ టు ఇండియాస్ ప్రోగ్రెస్, ఐఐటి ఢిల్లీ రీసెంట్ గా ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ క్వాంటమ్ కీ డిస్ట్రిబ్యూషన్ ని ఓవర్ 1 కిలోమీటర్ డెమాన్స్ట్రేట్ చేయడం జరిగింది. అండ్ ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ ఏదైతే ఉందో ఇది ఇండియాలోనే లాంగెస్ట్ సెక్యూర్ క్యూకేడి లింక్ వితౌట్ కేబుల్స్ సో ఫార్. సో ఇండియా వుడ్ నీడ్ multidisciplinary teams, startup involvement and better beam control so that we can reduce photon divergence and error rates. అండ్ దీనికి సంబంధించి ఇండియాకి ఎటువంటి ఇంపార్టెన్స్ ఉందంటే రిగార్డింగ్ నేషనల్ సెక్యూరిటీ, మనం సైబర్ అటాక్స్ కి రెసిస్టెంట్ గా ఉండొచ్చు. సో ఇది మన డిఫెన్స్ సెక్టర్ అండ్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ కి చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. దెన్ కమింగ్ టు స్ట్రాటజిక్ అటానమీ, మనం ఫారెన్ ఎన్క్రిప్షన్ టెక్నాలజీస్ పైన ఉన్న డిపెండెన్స్ ని తగ్గించుకోవచ్చు. దెన్ టెక్నాలజికల్ లీడర్షిప్, మనకు చైనా, యుఎస్, EU లాంటి కంట్రీస్ తో పాటుగా గ్లోబల్ క్వాంటమ్ టెక్ రేస్ లో ఇండియా కూడా జాయిన్ అవ్వచ్చు. దెన్ ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్, ఇది రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, R&D, స్టార్టప్స్ అండ్ అకాడమీ ఇండస్ట్రీ కొలాబరేషన్ ని కూడా ఎంకరేజ్ చేస్తుంది. సో దీనివల్ల ఈ క్వాంటమ్ కంప్యూటింగ్, క్వాంటమ్ కమ్యూనికేషన్స్ అనేవి ఇండియాకి కూడా చాలా ఇంపార్టెంట్. ఈ టాపిక్ కి సంబంధించి ఒక ప్రిలిమ్స్ MCQ చూద్దాం. ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ క్వాంటమ్ కమ్యూనికేషన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఆర్ ఆర్ కరెక్ట్? సో క్వాంటమ్ కమ్యూనికేషన్స్ కి సంబంధించిన ఒక స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్ ఇది. అండ్ ఇక్కడ మనం కరెక్ట్ స్టేట్మెంట్స్ ని ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. మన ఫస్ట్ స్టేట్మెంట్, క్వాంటమ్ కీ డిస్ట్రిబ్యూషన్ QKD ఇట్ కెన్ వర్క్ త్రూ బోత్ ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ అండ్ ఫ్రీ స్పేస్ ఛానల్స్. సో ఆల్రెడీ మనం చూసాం ఈ QKD ఏదైతే ఉందో ఇది ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ ద్వారా అదేవిధంగా ఫ్రీ స్పేస్ ఛానల్స్ ద్వారా కూడా పనిచేస్తుంది అని. సో ఎస్, దిస్ ఇస్ అ కరెక్ట్ స్టేట్మెంట్. సో హియర్ యూ కెన్ ఎలిమినేట్ ఆప్షన్ బి. దెన్ సెకండ్ స్టేట్మెంట్ చూసినట్లయితే, quantum entanglement ensures that a change in one particle instantly affects the other. సో క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్ లో మనం ఏం చూసాం, ఒక పేర్డ్ ఫోటాన్స్ ఉంటాయి అండ్ రెండు కూడా ఒకదాని స్టేట్ ని మరొకటి ఇన్స్టెంట్ గా రిఫ్లెక్ట్ చేస్తాయి అని మనం చెప్పుకున్నాం. రైట్. సో ఒక పార్టికల్ లో చేంజ్ వచ్చినట్లయితే అది ఇంకొక దానిలో కూడా ఇన్స్టెంట్ గా అప్పటికప్పుడు ఎఫెక్ట్ అవుతుంది. రైట్. సో ఇది మనం చెప్పుకున్న కాన్సెప్ట్. సో ఎస్, దిస్ ఇస్ ఆల్సో కరెక్ట్ స్టేట్మెంట్. So here you can eliminate this. Right. So we are left with only 2 options. సో ఈ విధంగా ఎలిమినేషన్ టెక్నిక్స్ మీరు యూజ్ చేసినట్లయితే కొన్ని క్వశ్చన్స్ లో మీకు చాలా టైం అనేది సేవ్ అవుతుంది. అండ్ ఓవరాల్ గా ఎగ్జామ్ ఎండింగ్ వచ్చేసరికి ఈ విధంగా ఎలిమినేషన్ టెక్నిక్స్ యూజ్ చేసినప్పుడు ఇట్ విల్ రియలీ హెల్ప్ యూ అలాట్ ఇన్ టైమ్ మేనేజ్మెంట్. Then third statement, India has already achieved satellite based quantum communication over 1000 kilometers. సో ఇండియాలో మనకు శాటిలైట్ బేస్డ్ క్వాంటమ్ కమ్యూనికేషన్ కి సంబంధించి ఆల్రెడీ 1000 కిలోమీటర్స్ మించి మనం అచీవ్ చేసాము అనేది మన థర్డ్ స్టేట్మెంట్. సో ఇదొక రాంగ్ స్టేట్మెంట్. రైట్. సో అసలు ఈ ఆర్టికల్ మనం ఎందుకు డిస్కస్ చేసుకున్నాం, రీసెంట్ గా మనం ఓవర్ 1 కిలోమీటర్ దీన్ని అచీవ్ చేయడం జరిగింది, నాట్ 1000 కిలోమీటర్స్.
సో అందు గురించి ఇది ఒక రాంగ్ స్టేట్మెంట్. సో హియర్ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ A, 1 and 2 ఓన్లీ. సో ఈ క్వశ్చన్ కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఈ క్వశ్చన్ లో మనకు ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్, ఎందుకంటే QKD ఇట్ వర్క్స్ విత్ బోత్ ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ అండ్ ఫ్రీ స్పేస్ ఛానల్స్. సో ఆల్రెడీ మనం ఈ ఆర్టికల్లో కూడా ఇదే డిస్కస్ చేసాం, ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ తో అదేవిధంగా ఫ్రీ స్పేస్ ఛానల్స్ లో కూడా ఇది పనిచేస్తుంది అని. సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్, ఎందుకంటే క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్ లో ఇట్ అలౌస్ ఇన్స్టెంట్ కోరిలేషన్ బిట్వీన్ పార్టికల్స్ ఎనేబులింగ్ సెక్యూర్ కమ్యూనికేషన్. సో ఇందులో మనకు పేర్డ్ ఫోటాన్స్ ఉంటాయి అండ్ ఒకదాని స్టేట్ ని మరొకటి ఇన్స్టెంట్ గా రిఫ్లెక్ట్ చేస్తూ ఉంటాయి. సో ఒక ఫోటాన్ లో మనకు చేంజ్ వచ్చినట్లయితే మరొక దానిలో కూడా చేంజ్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది అండ్ అది ఎఫెక్ట్ అవుతుంది. సో మనకు పార్టికల్స్ మధ్య ఈ విధంగా ఇన్స్టెంట్ కోరిలేషన్ అనేది ఉంటుంది. దానివల్ల మనకు సెక్యూర్ కమ్యూనికేషన్ జరిగే అవకాశం ఉంటుంది. దెన్ థర్డ్ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్, ఎందుకంటే ఇండియాలో మనం కేవలం 1 కిలోమీటర్ QKDని అచీవ్ చేసాం. చైనా అయితే శాటిలైట్ బేస్డ్ QKDలో ఓవర్ 1700 కిలోమీటర్స్ అచీవ్ చేసింది. నాట్ ఇన్ ఇండియా. ఇండియాలో మనం 1 కిలోమీటర్ అచీవ్ చేసాం, రైట్. సో అందు గురించి మనకు థర్డ్ స్టేట్మెంట్ అనేది రాంగ్. Here we have a small announcement. Anthromap Master Anthro through PYQs. So this is a course by Sairam sir. ఈ కోర్స్ యొక్క ఫీచర్స్ చూసినట్లయితే ఎంటైర్ ఆంథ్రోపాలజీ సిలబస్ మొత్తం కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ PYQ థీమ్స్ ద్వారా రివైజ్ చేయడం జరుగుతుంది అండ్ మీకు బెస్ట్ క్వాలిటీ మోడల్ ఆన్సర్స్ ప్రొవైడ్ చేస్తాం విత్ ఎంబెలిష్మెంట్స్, వాల్యూ ఎడిషన్ బాక్సెస్ అండ్ కేస్ స్టడీస్. సిస్టమ్ బేస్డ్ ఆన్సర్ రైటింగ్ ఉంటుంది అండ్ 2 కాంప్రహెన్సివ్ టెస్ట్ ఉంటాయి విత్ ఇవాల్యుయేషన్. ఫ్యాకల్టీతో మెంటర్షిప్ కాల్స్ ఉంటాయి. అదేవిధంగా కరెంట్ అఫైర్స్ ఎన్రిచ్మెంట్ మెటీరియల్ ఇస్తాం. సో ప్లీజ్ డూ ఎన్రోల్ నౌ ఇన్ దిస్ ఆంథ్రోమాప్ కోర్స్. మన నెక్స్ట్ ఆర్టికల్ ఫైటింగ్ యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ విత్ ఇన్సెక్ట్ బేస్డ్ లైఫ్ స్టాక్ ఫీడ్. సో ఈ యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ కి సంబంధించి కూడా రీసెంట్ టైమ్స్ లో చాలా ఆర్టికల్స్ అనేవి మనం డిస్కస్ చేస్తూ ఉన్నాం. సో స్టడీస్ ప్రకారం ఏంటంటే ఈ ఇన్సెక్ట్ బేస్డ్ ఫీడ్ ఏదైతే ఉందో ఇది ఎక్కువ కాస్ట్ ఎఫెక్టివ్ గా ఉంటుంది, ఎందుకంటే ఇది బెటర్ డైజెస్టిబుల్ ప్రోటీన్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది దాన్ ఫిష్ ఆర్ సోయా బేస్డ్ ఫీడ్స్. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. ఈ ఆర్టికల్ యొక్క కాంటెక్స్ట్ చూసినట్లయితే ట్రెడిషనల్ లైఫ్ స్టాక్ ఫీడ్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ కాంట్రిబ్యూటింగ్ టు యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అండ్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ అండ్ రిసోర్స్ ఇంటెన్సివ్ ఫార్మింగ్. సో మనం ఇన్సెక్ట్ బేస్డ్ ఫీడ్ యూజ్ చేసినట్లయితే ఇట్ ఈస్ క్లైమేట్ స్మార్ట్, కాస్ట్ ఎఫెక్టివ్, అంటే ఇది తక్కువ కాస్ట్ పడుతుంది. అదేవిధంగా ఈ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెంట్ రెడ్యూసింగ్ ఆల్టర్నేటివ్ గా కూడా ఉంటుంది. అండ్ ఇండియాలో దీని యూస్ కి సంబంధించి పైలట్ ప్రాజెక్ట్స్ ని కూడా మనం స్టార్ట్ చేసాం ఇన్ ఆక్వాకల్చర్ అండ్ పౌల్ట్రీ. సో పైలట్ ప్రాజెక్ట్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో మనం ఎంటైర్ కంట్రీలో ఒక కొత్త ప్రాజెక్ట్ తీసుకురావాలనుకున్నప్పుడు ఏదైనా ఒక పార్ట్ ఆఫ్ ద కంట్రీ ఆర్ 3 parts of the country, సో డిఫరెంట్ స్మాల్ రీజన్స్ లో ఒక పైలట్ ప్రాజెక్ట్ గా దీన్ని మనం ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేస్తాం. సో అక్కడ వచ్చిన రిజల్ట్స్ ని బేస్ చేసుకొని either ఎనీ మోడిఫికేషన్స్ చేయాల్సిన అవసరం ఉంటే దానికి కావాల్సిన మోడిఫికేషన్స్ చేయడం అండ్ అది సక్సెస్ఫుల్ అయినట్లయితే ఓవరాల్ గా కంట్రీ మొత్తం లాంచ్ చేయడం జరుగుతుంది. వాటినే మనం పైలట్ ప్రాజెక్ట్స్ అంటాం. దెన్ అండర్స్టాండింగ్ AMR అండ్ లైఫ్ స్టాక్ ఫీల్డ్. మనకు గ్లోబల్ గా యూజ్ చేసే యాంటీబయాటిక్స్ లో 70% కంటే ఎక్కువ యానిమల్ హస్బెండరీలో యూజ్ చేస్తున్నారు. సో దీనివల్ల యాంటీబయాటిక్ రెసిస్టెంట్ జీన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి చాలా ఫాస్ట్ గా స్ప్రెడ్ అవుతున్నాయి. సో ఏ విధంగా అంటే వయా ఎక్స్క్రీటా, వేస్ట్ వాటర్ అండ్ ఫీడ్. అండ్ ఈ రెసిస్టెంట్ బ్యాక్టీరియా ఏవైతే ఉన్నాయో ఇవి ఫుడ్ చైన్ లో కూడా ఎంటర్ అయ్యే అవకాశం ఉంది, లేదా సాయిల్, వాటర్, ఎయిర్ ద్వారా హ్యూమన్స్ కి కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది. ఇన్సెక్ట్ బేస్డ్ ఫీడ్ యొక్క బెనిఫిట్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ఎన్వైరన్మెంటల్ బెనిఫిట్స్ చూసినట్లయితే ల్యాండ్ ఆర్ వాటర్ యూస్ తక్కువగా చేయడం జరుగుతుంది. సో లో వాటర్ యూస్ ఆర్ లో ల్యాండ్ యూస్. గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ GHGs ఇవి కూడా తక్కువగా ఎమిట్ అవుతాయి. దెన్ ఇట్ ప్రమోట్స్ సర్క్యులర్ ఎకానమీ వయా వేస్ట్ రీసైక్లింగ్. సో ఇవి మనకు ఉండే ఎన్వైరన్మెంటల్ బెనిఫిట్స్. హెల్త్ బెనిఫిట్స్ చూసినట్లయితే లైఫ్ స్టాక్ లో యాంటీబయాటిక్ యూజ్ అనేది తగ్గించడం జరుగుతుంది. దానివల్ల AMR రిస్క్ కూడా తగ్గుతుంది అండ్ ఆల్సో దేర్ రెసిడ్యూస్. సో ఇట్ రెడ్యూసెస్ దేర్ రెసిడ్యూస్ ఆల్సో. సో ఇవి మనకుండే హెల్త్ బెనిఫిట్స్. దెన్ ఎకనామిక్ బెనిఫిట్స్ చూసినట్లయితే ఇది కాస్ట్ ఎఫెక్టివ్ గా ఉంటుంది. అదేవిధంగా ఇది పౌల్ట్రీ అండ్ ఆక్వాకల్చర్ లో ఫీడ్ ఎఫిషియన్సీని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. సో ఇవన్నీ ఇన్సెక్ట్ బేస్డ్ ఫీడ్ యొక్క బెనిఫిట్స్. దెన్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఫీడ్ ఇన్సెక్ట్స్ ఇన్ యూస్. సో డూ రిమెంబర్ దీస్: బ్లాక్ సోల్జర్ ఫ్లై లార్వే, మీల్ వార్మ్స్, crickets,
గ్రాస్ హోపర్స్, సిల్క్ వార్మ్స్ అండ్ లోకస్. సో ఇవి ప్రస్తుతం మనకి ఉపయోగంలో ఉన్న ఫీడ్ ఇన్సెక్ట్స్ యొక్క ఎగ్జాంపుల్స్. సో ఈ పేర్లు గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. మన నెక్స్ట్ ఆర్టికల్, ఒడిషా 50,000 పీపుల్ ఎఫెక్టెడ్ బై ఫ్లాష్ ఫ్లడ్ ఇన్ సుబర్ణరేఖ రివర్. సో దీనికి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ చూద్దాం. ఈ ఆర్టికల్ యొక్క కాంటెక్స్ట్ చూసినట్లయితే ఒడిశాలోని బాలసోర్ డిస్ట్రిక్ట్ లో 50,000 కంటే ఎక్కువ మంది పీపుల్ సుబర్ణరేఖ రివర్ యొక్క ఫ్లాష్ ఫ్లడ్స్ వలన ఎఫెక్ట్ అయ్యారు. సో జార్ఖండ్ లో హెవీ రెయిన్ఫాల్ రావడం వలన ఓవర్ఫ్లో జరిగింది, దానివల్ల ఈ ఫ్లడ్స్ అనేవి సంభవించడం జరిగింది. సో ఈ ఈవెంట్ లో ఇట్ ప్రైమర్లీ ఇంపాక్టెడ్ 17 గ్రామ్ పంచాయత్స్ అక్రాస్ బ్లాక్స్ లైక్ భోగ్రాయ్, బల్యాపాల్, బస్తా అండ్ జలేశ్వర్. సో ఇది ఆర్టికల్ యొక్క కాంటెక్స్ట్. ఈ ఆర్టికల్ కి సంబంధించి మనం కొన్ని ఇంపార్టెంట్ జోగ్రఫికల్ ఫ్యాక్ట్స్ చూద్దాం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఫస్ట్ ఇస్ రిగార్డింగ్ సుబర్ణరేఖ రివర్. దీని యొక్క ఆరిజిన్ ఎక్కడుందంటే జార్ఖండ్ స్టేట్ లో ఇది ఒరిజినేట్ అవుతుంది అండ్ ఇది ఒక ఇంటర్ స్టేట్ రివర్. జార్ఖండ్ లో స్టార్ట్ అయ్యి వెస్ట్ బెంగాల్, ఒడిశాలో కూడా ఇది ఫ్లో అవుతుంది అండ్ ఇట్ డ్రైన్స్ ఇన్ టు బే ఆఫ్ బెంగాల్, రిమెంబర్ దిస్. అండ్ ఇక్కడ మనకు ఒక ఇంపార్టెంట్ డ్యామ్ ఉంది, దట్ ఈస్ చందేల్ డ్యామ్. ఇది కూడా జార్ఖండ్ స్టేట్ లోనే ఉంది. ఇట్ ఈస్ బిల్ట్ ఆన్ సుబర్ణరేఖ రివర్. సో హియర్ యూ కెన్ సీ సుబర్ణరేఖ రివర్. సో ఇదే మన రివర్, సుబర్ణరేఖ రివర్. So here we have Damodar river, Hooghly river, this is Ganga, this is Padma, right? Here we have Mahanadi and here we have Hirakud dam. So చుట్టుపక్కల ఉన్నవి కూడా మనకి ఇంపార్టెంట్ లైక్ బైతర్ని, బ్రాహ్మణి రివర్. సో సరౌండింగ్ రివర్స్ కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. సుబర్ణరేఖ రివర్ మనకి న్యూస్ లో ఉంది కాబట్టి సరౌండింగ్ రివర్స్ కూడా మనకి ఇంపార్టెంట్. అండ్ చుట్టూ మనకున్న ఫిజికల్ ఫీచర్స్ లైక్ రాజ్మహల్ హిల్స్, పాలమావ్ హిల్స్, రామ్గర్ హిల్స్. సో ఇవన్నీ కూడా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. డూ గో త్రూ ద geography. Here is a small announcement on a new course GS3 Trinetra, See Beyond, Write Beyond and Rank Beyond. Be mains ready for UPSC 2025-26. So this is a course by Venkat sir and Vaishnavi ma'am. And ఈ కోర్స్ యొక్క ఫీచర్స్ చూసినట్లయితే దీనిలో మనకు GS3 యొక్క సిలబస్ మొత్తం కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ పీవైక్యూ బేస్డ్ థీమాటిక్ అప్రోచ్ తో ఈ సిలబస్ కవర్ చేయడం జరుగుతుంది. అండ్ దీనిలో భాగంగా ఇన్ డెప్త్ థీమాటిక్ అనాలిసిస్ సెషన్స్ ఉంటాయి, స్మార్ట్ ఆన్సర్ రైటింగ్ టెక్నిక్స్ అండ్ రెడీ టు యూస్ టెంప్లేట్స్, అండ్ స్టాటిక్ పార్ట్ ని కరెంట్ అఫైర్స్ తో ఇంటిగ్రేట్ చేయడం జరుగుతుంది. అండ్ దెన్ మోడల్ ఆన్సర్స్ బుక్లెట్ ఫర్ GS3, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ విల్ బి ప్రొవైడెడ్ అండ్ ఫైనల్ మాక్ టెస్ట్ లో రివార్డ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది లైక్ విన్ 1 year సబ్స్క్రిప్షన్ ఆఫ్ ది హిందూ, ఇండియన్ ఎక్స్ప్రెస్ అండ్ మెనీ మోర్. Do enroll now. మన నెక్స్ట్ ఆర్టికల్, India ramps up oil imports from Russia and US in June amid instability in West Asia. సో దీనికి సంబంధించి మనకు కొన్ని కీ డేటా పాయింట్స్ చూద్దాం. రష్యాకి సంబంధించి ఇండియా 2.2 to 2.4 మిలియన్ బ్యారెల్స్ పర్ డే ఇంపోర్ట్ చేసుకోవడం జరిగింది ఇన్ జూన్ 2025, అంటే ఈ మంత్. అండ్ దిస్ అకౌంట్స్ ఫర్ 40 to 44% ఆఫ్ ఇండియాస్ టోటల్ క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్స్. సో ఇండియాలో మనం ఏదైతే క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్స్ చేసుకుంటున్నామో దాని మొత్తంలో 40 to 44% ఇది. అండ్ ఇది మనకు సౌదీ అరేబియా, ఇరాక్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, UAE, కువైత్ వీటన్నిటి నుండి వచ్చే ఇంపోర్ట్స్ తో కంపేర్ చేసుకున్నప్పుడు ఇట్ ఇస్ హయ్యర్ దాన్ ద కంబైన్డ్ ఇంపోర్ట్స్ ఫ్రమ్ ఆల్ దీస్ కంట్రీస్. సో ఈ కంట్రీస్ అన్నిటి నుండి చేసుకునే ఇంపోర్ట్స్ ని మనం కంబైన్ చేసినా కూడా దానికంటే కూడా ఇది ఎక్కువ. Then coming to United States, the imports they rose to 4.39 lakh barrels per day in June. So May లో చూసినట్లయితే ఇది 2.8 lakhs barrels per day ఉండేది అండ్ ఇది 4.39 lakh BPD కి ఇంక్రీజ్ అయింది. సో మనం ఇండియా యొక్క టోటల్ ఆయిల్ ఇంపోర్ట్స్ చూసినట్లయితే దిస్ ఇస్ అరౌండ్ 5.1 million barrels per day. Then coming to the geopolitical triggers, వెస్ట్ ఏషియాలో ఇన్స్టెబిలిటీ అనేది ఉంది ప్రస్తుతం. సో మనం ఆల్రెడీ చూస్తున్నాం ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ మధ్య ఏ విధమైన ఇష్యూస్ జరుగుతున్నాయి, ఏ విధమైన కాన్ఫ్లిక్ట్స్ జరుగుతున్నాయని. సో దానివల్ల వెస్ట్ ఏషియన్ రీజన్ లో చాలా ఇన్స్టెబిలిటీ అనేది ఉంది. సో ఇది ఎందుకంటే ఇజ్రాయెల్ అండ్ US ఎయిర్ స్ట్రైక్స్ ఆన్ ఇరానియన్ న్యూక్లియర్ సైట్స్ అండ్ స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ ఇది ఒక కీ చోక్ పాయింట్, దీన్ని క్లోజ్ చేస్తామనే థ్రెట్స్ కూడా చేయడం జరుగుతుంది. సో ఇటువంటి సిచ్యుయేషన్ లో, ఇటువంటి ఇన్స్టెబిలిటీలో ఇండియా ఆయిల్ ఇంపోర్ట్స్ ని రష్యా అండ్ US నుండి చేసుకోవడం ఇంక్రీజ్ చేయడం జరిగింది. సో దిస్ ఇస్ ద కాంటెక్స్ట్. దెన్ పోస్ట్ యుక్రెయిన్ షిఫ్ట్,
ఇండియా 2022 తర్వాత రష్యన్ ఆయిల్ ఇంపోర్ట్స్ ని ఇంక్రీజ్ చేసింది. ఎందుకంటే డిస్కౌంటెడ్ ప్రైసింగ్ ఉండడం వలన అండ్ రష్యా పైన వెస్టర్న్ శాంక్షన్స్ ఉండడం వలన. అండ్ ఇండియా ఎటువంటి స్ట్రాటజిక్ అడ్జస్ట్మెంట్స్ చేసుకుందో చూద్దాం. నాన్ వెస్ట్ ఏషియన్ సోర్సెస్ వైపు మనం డైవర్సిఫికేషన్ చేయడం జరిగింది. అంటే మనం కేవలం వెస్ట్ ఏషియన్ సోర్సెస్ పైన డిపెండ్ అవ్వకుండా మన ఇంపోర్ట్స్ అన్ని ఇక్కడ నుండి తీసుకున్నట్లయితే ఈ రీజన్ లో ఇన్స్టెబిలిటీ ఉంటే మనం కంప్లీట్ గా ఎఫెక్ట్ అవుతాం. సో డిఫరెంట్ రీజన్స్ నుండి మనం ఇంపోర్ట్ చేసుకున్నట్లయితే, ఈ విధంగా మనం డైవర్సిఫై చేసినట్లయితే ఒక రీజన్ లో మనకి ఇన్స్టెబిలిటీ ఉన్నప్పటికీ కూడా విల్ హ్యావ్ అ బఫర్. సో ఆ విధంగా మనం డైవర్సిఫై చేయడం జరిగింది. సో రష్యన్ ఆయిల్ ఇట్ ఈస్ ట్రాన్స్పోర్టెడ్ వయా సూయజ్ కెనాల్, కేప్ ఆఫ్ గుడ్ హోప్ అండ్ పెసిఫిక్ ఓషన్. అండ్ Indian refiners, they optimized payment methods and refinery configuration and flexibility to import from US, Latin America and West Africa. సో ఈ విధంగా ఇన్స్టెబిలిటీ ఉన్న సమయంలో, ఎస్పెషలీ వెస్ట్ ఏషియన్ రీజన్ లో ఉన్న ఇన్స్టెబిలిటీ ఏదైతే ఉందో, ఇటువంటి కండిషన్ లో ఇండియా కొన్ని స్ట్రాటజిక్ అడ్జస్ట్మెంట్స్ చేసుకోవడం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్, వాట్స్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ అండ్ డిఎన్ఏ అనాలిసిస్. సో దీనికి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ టర్మినాలజీస్ చూద్దాం. షార్ట్ టాండమ్ రిపీట్స్ అంటే ఏంటి, రైట్, అండ్ ఎస్టీఆర్ అనేది ఎందుకు మనకు రీసెంట్ గా చాలా ఎక్కువగా ఒక జెనెటిక్ మార్కర్ గా యూజ్ చేయడం జరుగుతుంది టు ఐడెంటిఫై హ్యూమన్స్. సో ఇటువంటి డీటెయిల్స్ అన్ని మనం డిస్కస్ చేద్దాం. సో ఎస్పెషలీ ఇది ఎందుకు న్యూస్ లో ఉందంటే, రీసెంట్ టైమ్స్ లో మనం అహ్మదాబాద్ లో ఎయిర్ ఇండియా ఫ్లైట్ క్రాష్ అనేది చూసాం. సో ఆ పర్టికులర్ ఇన్సిడెంట్ కి రిలేటెడ్ గా హ్యూమన్ ఐడెంటిఫికేషన్ కోసం ఈ డిఎన్ఏ అనాలిసిస్ చేయడం జరిగింది. అండ్ దానికి సంబంధించి ఒక ఆర్టికల్ కూడా మనం డిస్కస్ చేసాం. హోప్ యూ రిమెంబర్ దాట్. సో ఈ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ కి సంబంధించిన ఆర్టికల్ ఇది. దీని డీటెయిల్స్ ఏంటో చూద్దాం. ఈ ఆర్టికల్ కి రిలేటెడ్ గా ఉన్న కొన్ని కీ కాన్సెప్ట్స్ చూద్దాం. ఫస్ట్ ఇస్ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్. ఇండివిజువల్స్ యొక్క డిఎన్ఏలో యునీక్ సీక్వెన్సెస్ ఉంటాయి. ఆ సీక్వెన్సెస్ ని అనలైజ్ చేయడం ద్వారా ఇండివిజువల్స్ ని ఐడెంటిఫై చేసే ఒక టెక్నికే డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్. So this is a simple definition, try to remember this. Then short tandem repeats. So STRs అంటే ఏంటో చూద్దాం. ఫోరెన్సిక్ డిఎన్ఏ ప్రొఫైలింగ్ లో చాలా ఎక్కువగా యూజ్ చేసే జెనెటిక్ మార్కర్స్ ఇవి. సో దీస్ ఆర్ హైలీ వేరియబుల్ అండ్ ఇది ఒక్కొక్క ఇండివిజువల్ కి యునీక్ గా ఉంటుంది, ఎక్సెప్ట్ ఫర్ ఐడెంటికల్ ట్విన్స్. రిమెంబర్ దిస్. ఐడెంటికల్ ట్విన్స్ కి తప్ప రిమైనింగ్ ఇండివిజువల్స్ అందరికీ కూడా ఒకే ఇండివిజువల్ కి ఉన్నట్టుగా ఇంకొక పర్సన్ కి ఉండదు. ఇట్ ఈస్ యూనిక్ టు ఎవ్రీ వన్. అండ్ దీన్ని ఎందుకు ఎక్కువగా ప్రిఫర్ చేస్తుంటాం, ఎందుకు మోస్ట్ కామన్లీ యూజ్డ్ అంటే, ఇది చాలా స్టేబుల్ గా ఉంటుంది అండ్ ఆల్సో ఇట్ ఈస్ హ్యావింగ్ అన్ ఈజ్ ఆఫ్ కంపారిజన్. సో అందు గురించి మనం ఎస్టీఆర్స్ ని యూజ్ చేయడం జరుగుతుంది. సో ఈ రీజన్ కూడా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి, లైక్ వై ఆర్ వి యూజింగ్ ఇట్, వై డూ వి ప్రిఫర్ ఇట్. దెన్ పీసీఆర్, పాలిమరేస్ చైన్ రియాక్షన్. సో దిస్ ఇస్ యూజ్డ్ టు యాంప్లిఫై స్పెసిఫిక్ డిఎన్ఏ రీజన్స్ లైక్ ఎస్టీఆర్స్ ఫర్ అనాలిసిస్. సో అనాలిసిస్ చేయడం కోసం స్పెసిఫిక్ గా కొన్ని డిఎన్ఏ రీజన్స్ లైక్ ఎస్టీఆర్స్ ని యాంప్లిఫై చేయడం కోసం ఈ పాలిమరేస్ చైన్ రియాక్షన్స్ అనేవి యూజ్ చేయడం జరుగుతుంది. దెన్ ఎలక్ట్రోఫోరెసిస్. ఈ టెక్నిక్ లో ఏంటంటే, ఇట్ ఈస్ యూజ్ టు సెపరేట్ ద డిఎన్ఏ ఫ్రేగ్మెంట్స్ బై సైజ్ ఫర్ ప్రొఫైల్ కంపారిజన్. సో ప్రొఫైల్ కంపారిజన్ కోసం ఈ డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్ ని సైజ్ ని బట్టి సెపరేట్ చేయడం జరుగుతుంది. సో దానికోసం యూజ్ చేసే టెక్నిక్ నే ఎలక్ట్రోఫోరెసిస్ అంటాం. సో ఈ టర్మినాలజీస్ అన్ని కూడా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. సో ఈ రోజు సెషన్ లో మనం చాలా టర్మినాలజీస్ డిస్కస్ చేస్తున్నాం. సో ట్రై టు నోట్ డౌన్ దీస్ డెఫినేషన్స్ అట్ వన్ ప్లేస్ సో దట్ ఇట్ విల్ రియలీ హెల్ప్ యూ అలాట్ ఇన్ ద ఎగ్జామ్. డిఎన్ఏ అనాలిసిస్ లో మనం ఫేస్ చేసే కొన్ని ఛాలెంజెస్ చూద్దాం. శాంపిల్ కంటామినేషన్ ఆర్ డీగ్రేడేషన్. సో ఎస్పెషలీ డిజాస్టర్స్ జరిగినప్పుడు లేదా మాస్ ఫ్యాటలిటీస్ జరిగినప్పుడు అండ్ ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్ అండ్ ఇంప్రాపర్ స్టోరేజ్, వీటి వలన అక్యురసీ అనేది ఎఫెక్ట్ అవుతుంది. దెన్ డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్. శాంపిల్ క్వాలిటీ ఏదైతే ఉంటుందో ఇది రిజల్ట్స్ ని ఇంపాక్ట్ చేస్తుంది డైరెక్ట్ గా. దెన్ ఎథికల్, లీగల్ అండ్ ప్రైవసీ కన్సర్న్స్. దెన్ కమింగ్ టు మిక్స్డ్ శాంపిల్స్, ప్రెజెన్స్ ఆఫ్ మల్టిపుల్ డిఎన్ఏ కాంట్రిబ్యూటర్స్. సో మల్టిపుల్ డిఎన్ఏ కాంట్రిబ్యూటర్స్ ఉన్నప్పుడు మనకు అనాలిసిస్ కాస్త కాంప్లికేట్ అవుతుంది. దెన్ ల్యాక్ ఆఫ్ స్టాండర్డైజేషన్. శాంపిల్ ని హ్యాండిల్ చేయడం, శాంపిల్స్ ని కలెక్ట్ చేయడం అండ్ ప్రాసెస్ చేయడం, వీటికి సంబంధించి మన దగ్గర ఒక ప్రాపర్ రెగ్యులేషన్ అండ్ స్టాండర్డైజేషన్ అనేవి లేవు. సో ఇవి మనం డిఎన్ఏ అనాలిసిస్ కి సంబంధించి ఫేస్ చేస్తున్న కొన్ని ఛాలెంజెస్. మన నెక్స్ట్ ఆర్టికల్, ఇండియా సెట్ టు ఇంటిగ్రేట్ రేర్ బ్లడ్ డోనర్ రిజిస్ట్రీ విత్ ఈ రక్త్ కోష్. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. దెన్ కమింగ్ టు ద కీ ఇనిషియేటివ్స్, ఈ రక్త్ కోష్
ఇది మన నేషనల్ హెల్త్ మిషన్ కింద తీసుకొచ్చిన ఒక నేషనల్ ఆన్లైన్ ప్లాట్ఫామ్. సో దీని యొక్క పర్పస్ ఏంటంటే బ్లడ్ బ్యాంక్ మేనేజ్మెంట్ కోసం అండ్ రియల్ టైంలో బ్లడ్ అవైలబిలిటీ యొక్క ట్రాకింగ్ కోసం, అదేవిధంగా డోనర్ అండ్ డొనేషన్ క్యాంప్ మేనేజ్మెంట్. సో ఈ పర్పస్తో ఈ రక్త కోశ్ అనేది తీసుకురావడం జరిగింది. అండ్ రేర్ డోనర్ రిజిస్ట్రీ RDRI. సో ఇది ఒక నేషనల్ రిజిస్ట్రీ, ఎందుకంటే మనకు కొన్ని రేర్ బ్లడ్ టైప్స్ ఉంటాయి, లైక్ బాంబే బ్లడ్ గ్రూప్, P నల్, RH నల్ ఎట్సెట్రా. సో ఇటువంటి రేర్ బ్లడ్ గ్రూప్స్ ఉన్న పీపుల్ని ఐడెంటిఫై చేయడం, వారిని కనెక్ట్ చేయడం. సో దీనికోసం మనం మెయింటైన్ చేసే నేషనల్ రిజిస్ట్రీ రేర్ డోనర్ రిజిస్ట్రీ. రైట్, డూ రిమెంబర్ దిస్ అండ్ దీస్ ఎగ్జాంపుల్స్. సో మనకుండే రేర్ బ్లడ్ గ్రూప్స్ ఏంటనేది కూడా ఇంపార్టెంట్. ట్రై టు రిమెంబర్ దీస్ ఎగ్జాంపుల్స్. సో జనరల్గా మనం A, B, O ఇటువంటివి చూస్తుంటాం. So but we also have some rare blood groups like these. Then it is now being integrated to allow a centralized system for rare blood group matching and access. Why it matters? ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఈ రేర్ బ్లడ్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మ్యాచ్ చేయడం, స్టోర్ చేయడం చాలా డిఫికల్ట్. అండ్ కొంతమంది పేషెంట్స్ ఉంటారు హు ఆర్ సఫరింగ్ విత్ థెలసేమియా, సిక్కల్ సెల్ ఎనీమియా, వాన్ వెల్బ్రాండ్ డిసీజ్, హీమోఫీలియా ఎట్సెట్రా. సో ఇటువంటి పేషెంట్స్కి మనం ఈ బ్లడ్ అనేది దొరకడం చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇట్ విల్ హెల్ప్ సపోర్ట్ ద పేషెంట్స్ విత్ దీస్ కైండ్స్ ఆఫ్ కండిషన్స్. సో దీనిలో ఏంటంటే ఫాస్ట్ ఐడెంటిఫికేషన్ కోసం DNA బేస్డ్ టెస్ట్ని యూజ్ చేస్తారు, దట్ ఈస్ మల్టీప్లెక్స్ PCR టెస్ట్. అండ్ దీనిలో ఇన్వాల్వ్ అయిన ఏజెన్సీస్ చూసినట్లయితే ICMR, NIH అంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇమ్యూనోహెమటాలజీ, దెన్ CMRCH Center for Research, Management and Control of Hemoglobinopathies, then DHR Department of Health Research. So దీనిలో ఇన్వాల్వ్ అయిన ఏజెన్సీస్ కూడా ఇంపార్టెంట్. ట్రై టు రిమెంబర్ దీస్. మన నెక్స్ట్ ఆర్టికల్ ఇండియా ట్రైల్స్ ఇన్ క్రిటికల్ టెక్, పర్టికులర్లీ సెమీ కండక్టర్ టెక్నాలజీ. So US and China, they lead across 5 critical tech sectors like semiconductors, artificial intelligence, biotechnology, space and quantum. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. కమింగ్ టు ద సోర్స్, క్రిటికల్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఇండెక్స్. దీన్ని హార్వర్డ్ కెనడీ స్కూల్ పబ్లిష్ చేస్తుంది. బెల్ఫర్ సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ అఫైర్స్ ఇట్ విల్ పబ్లిష్ దిస్ ఇండెక్స్, దట్ ఈస్ క్రిటికల్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఇండెక్స్. సో ఓవరాల్ టెక్ పవర్లో టాప్ గ్లోబల్ ర్యాంకింగ్స్ ఉన్న కంట్రీస్ చూద్దాం. ఫస్ట్ ప్లేస్లో యునైటెడ్ స్టేట్స్ ఉంది విత్ అ స్కోర్ ఆఫ్ 84.3. సో ఐఎమ్ టెలింగ్ యూ వెల్ ఇన్ అడ్వాన్స్, ఈ స్కోర్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, ర్యాంకింగ్ గుర్తుపెట్టుకోండి, దట్ విల్ బి ఇంపార్టెంట్. సెకండ్ ప్లేస్లో చైనా ఉంది విత్ అ స్కోర్ ఆఫ్ 65.6. యూరోప్, దట్ ఈస్ యూరోపియన్ యూనియన్ 41.0. దెన్ జపాన్ 28.8 అండ్ ఇండియా 15.2. సో ఇండియా చూసినట్లయితే ఇక్కడ మనకు 5th ప్లేస్లో మెన్షన్ చేసామంటే ఇట్ ఈస్ నాట్ హ్యావింగ్ అ 5th ర్యాంక్. ఓకే, సో జస్ట్ మనం ఇండియా యొక్క ర్యాంక్ అనేది ఇక్కడ మెన్షన్ చేసాం. ఇండియాకు పైన సౌత్ కొరియా, రష్యా, కెనడా, ఆస్ట్రేలియా ఇటువంటి చాలా కంట్రీస్ ఉన్నాయి. వీటన్నిటికంటే ఇండియా కింద ఉంది ఇన్ ద ర్యాంకింగ్స్ ఓవర్ హియర్. రైట్, సో డూ రిమెంబర్ దిస్. ఇండియా యొక్క సెక్టర్ వైజ్ పర్ఫార్మెన్స్ చూసినట్లయితే సెమీ కండక్టర్స్లో చాలా లో పర్ఫార్మెన్స్ ఉంది. AI ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో 2.6, బయోటెక్నాలజీలో 1.6, సెమీ కండక్టర్స్లో 0.8, కీ సెక్టర్స్లో ఇది లోయెస్ట్గా ఉంది. స్పేస్లో 5. సో ఇది కొంచెం రిలేటివ్గా కంపారిటివ్లీ స్ట్రాంగ్గా ఉంది ఇస్రో వలన. దెన్ క్వాంటంలో 5.2. సో రిమైనింగ్ సెక్టర్స్లో పర్వాలేదు, బట్ సెమీ కండక్టర్స్లో వచ్చేసి చాలా లోయెస్ట్ ర్యాంక్ ఉంది అమాంగ్ కీ సెక్టర్స్. సో వై ఇండియా ల్యాగ్స్? సో ఇండియా ఎందుకు ల్యాగ్ అవుతుంది అంటే మన దగ్గర రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ R&D ఎకో సిస్టమ్ వీక్గా ఉంది, అండ్ క్యాపిటల్ తక్కువగా ఉంది, టాలెంట్ ఇస్ లెస్, అండ్ ఆల్సో ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్. దెన్ హెవీ రిలయన్స్ ఆన్ ఫారిన్ సప్లై చైన్స్. సో ఎస్పెషలీ సెమీ కండక్టర్స్ లాంటి వాటి విషయంలో ఏంటంటే మనకు ఫారిన్ సప్లై చైన్స్ పైన మనం చాలా ఎక్కువగా డిపెండ్ అవుతున్నాం, అండ్ ఫ్రాగ్మెంటెడ్ పాలసీ ఎఫర్ట్స్. సో ఈ రీజన్స్ వలన ఇండియా ల్యాగ్ అవుతుంది. అండ్ మన యొక్క స్ట్రెంగ్త్ చూసినట్లయితే స్పేస్ సెక్టర్ ఈజ్ ఆర్ స్ట్రెంగ్త్. సో మన దగ్గర దీని విషయంలో ఈ సెక్టర్లో స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ ఉంది బికాస్ ఆఫ్ లో కాస్ట్ శాటిలైట్ లాంచెస్ అండ్ ఇస్రోకి గ్లోబల్గా ఉన్న రెప్యుటేషన్ వలన. రైట్, మన నెక్స్ట్ ఆర్టికల్ మెరైన్ మైక్రోప్లాస్టిక్స్ లింక్ టు ప్రివలెన్స్ ఆఫ్ డయాబెటీస్. సో దీని యొక్క కాంటెక్స్ట్ చూసినట్లయితే రీసెంట్గా యుఎస్లో చేసిన ఒక రీసెర్చ్ ప్రకారం మెరైన్ మైక్రోప్లాస్టిక్ పొల్యూషన్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ లింక్డ్ విత్ హయ్యర్ ప్రివలెన్స్ ఆఫ్ type 2 డయాబెటీస్, coronary artery disease and stroke.
సో ఈ స్టడీ ప్రకారం ఏంటంటే కోస్టల్ రీజన్స్లో ఎక్కడైతే మనకు చాలా ఎక్కువగా మైక్రో ప్లాస్టిక్ కాన్సన్ట్రేషన్ ఉంటుందో అటువంటి ఏరియాస్లో కొన్ని క్రానిక్ హెల్త్ కండిషన్స్ అనేవి ఉంటున్నాయి ఈవెన్ ఆఫ్టర్ అడ్జస్టింగ్ ఫర్ సోషియో ఎకనామిక్ అండ్ రేషియల్ వేరియబుల్స్. ఇది ఆర్టికల్ యొక్క కాంటెక్స్ట్. అసలు ఈ మైక్రో ప్లాస్టిక్స్ అంటే ఏంటంటే 5 mm కంటే తక్కువ సైజు ఉన్న ప్లాస్టిక్ పార్టికల్స్ ని మనం మైక్రో ప్లాస్టిక్స్ అంటాం. సో ఇవి మనకి ఎక్కడి నుండి వస్తున్నాయి, వీటి యొక్క సోర్సెస్ ఏంటంటే కాస్మెటిక్ ప్రోడక్ట్స్, సింథటిక్ క్లోత్స్, టైర్ వేర్ అండ్ ప్లాస్టిక్ డీగ్రేడేషన్. వీటి నుండి మనకు మైక్రో ప్లాస్టిక్స్ అనేవి రిలీజ్ అవుతూ ఉంటాయి. అండ్ దీనిలో కూడా మనకు 2 టైప్స్ ఉన్నాయి, ప్రైమరీ అండ్ సెకండరీ. ప్రైమరీ ఏంటంటే ఇంటెన్షనలీ మ్యానుఫ్యాక్చర్డ్ స్మాల్ ప్లాస్టిక్స్, ఎగ్జాంపుల్ మైక్రో బీడ్స్. సో వీటిని కావాలని ఈ విధంగా చిన్న ప్లాస్టిక్స్ ని ఇంటెన్షనల్ గా మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. అండ్ సెకండరీ మనకు లార్జ్ ప్లాస్టిక్ వేస్ట్ నుండి బ్రేక్ డౌన్ అవడం వలన ఇవి ఫార్మ్ అవుతూ ఉంటాయి. దీస్ ఆర్ సెకండరీ. సో డూ రిమెంబర్ దీస్ డీటెయిల్స్ అబౌట్ మైక్రోప్లాస్టిక్స్. Then coming to the key findings, countries with high microplastic levels, they showed 18% more type 2 diabetes, 7% more coronary artery disease and 9% more stroke cases. సో ఈ విధంగా మైక్రోప్లాస్టిక్ లెవెల్స్ కి ఈ డిసీజెస్ కి ఉన్న కొరిలేషన్ ని స్టడీ అనేది బయట పెట్టడం జరిగింది. అండ్ కంట్రోల్ ఫర్ ఫ్యాక్టర్స్ లైక్ ఏజ్, జెండర్, రేస్, హెల్త్ కేర్ యాక్సెస్, ఎన్వైరన్మెంట్ అండ్ ఇన్కమ్. సో దీనివల్ల ఏం తెలుస్తుందంటే ఇట్ ఇండికేట్స్ దాట్ మైక్రో ప్లాస్టిక్స్ అనేవి మనకు ఒక కొత్త ఎన్వైరన్మెంటల్ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్. సో కమ్యూనికబుల్ డిసీజెస్ కి నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ కి మధ్య తేడా ఏంటంటే కమ్యూనికబుల్ డిసీజెస్ అనేవి ఒక పర్సన్ నుండి ఇంకొక పర్సన్ కి చాలా ఈజీగా స్ప్రెడ్ అవుతాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం రీసెంట్ గా ఫేస్ చేసిన COVID-19. సో ఒక పర్సన్ నుండి ఇంకొక పర్సన్ కి మనం ప్రికాషన్స్ తీసుకోకపోయినట్లయితే స్ప్రెడ్ అవుతాయి. బట్ హార్ట్ డిసీజ్ ఆర్ డయాబెటీస్ ఇటువంటివి నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్, ఒక పర్సన్ నుండి ఒక పర్సన్ కి ఈజీగా స్ప్రెడ్ అవ్వవు. రైట్. మన నెక్స్ట్ ఆర్టికల్, ఎయిర్ బబుల్స్ అండ్ ఐస్ కెన్ స్టోర్ మెసేజెస్ ఇన్ కోల్డ్ ప్లేసెస్. సో దీని యొక్క కాంటెక్స్ట్ ఏంటంటే రీసెర్చర్స్ రీసెంట్ గా ఒక కొత్త మెథడ్ ని యూజ్ చేశారు ఐస్ లో మెసేజెస్ ని స్టోర్ చేయడానికి. సో దిస్ ఇస్ బై కంట్రోలింగ్ హౌ ఫాస్ట్ వాటర్ ఫ్రీజెస్. సో ఎంత ఫాస్ట్ గా వాటర్ ఫ్రీజ్ అవుతుంది అనే దాన్ని బేస్ చేసుకుని కొత్త మెథడ్ ని డిస్కవర్ చేయడం జరిగింది. సో దీని వలన ఇట్ చేంజెస్ షేప్ అండ్ ప్యాటర్న్ ఆఫ్ ఎయిర్ బబుల్స్ ట్రాప్డ్ ఇన్ ద ఐస్. సో దిస్ కెన్ బి దెన్ ఎన్కోడెడ్ టు రిప్రజెంట్ దేర్ బైనరీ ఆర్ మోర్స్ కోడ్. సో ఎంత ఫాస్ట్ గా వాటర్ ఫ్రీజ్ అవుతుంది అనే దాన్ని బేస్ చేసుకుని వాటి యొక్క షేప్ అండ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంది అంటే అక్కడ ఐస్ లో ట్రాప్ అయిన బబుల్స్ యొక్క షేప్ అండ్ ప్యాటర్న్ ని బట్టి దాన్ని ఎన్కోడ్ చేయడం జరుగుతుంది. సో అది బైనరీ కోడ్ ఆర్ మోర్స్ కోడ్ ని రిప్రజెంట్ చేస్తుంది. సో ఈ మెథడ్ ఏదైతే ఉందో ఇది ఎక్స్ట్రీమ్ కోల్డ్ ఎన్వైరన్మెంట్స్ ఏవైతే ఉంటాయో లైక్ ఆర్క్టిక్ రీజన్స్ లో ఆర్ ఈవెన్ మార్స్ లాంటి ప్లేసెస్ లో కూడా ఇది హెల్ప్ అవుతుంది. సో ఇది ఈ ఆర్టికల్ యొక్క కాంటెక్స్ట్. సో ఇటువంటి కొత్తగా వచ్చిన మెథడ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. డూ రిమెంబర్ దీస్. సో ఇది ఎలా పనిచేస్తుందో చూద్దాం. లెట్స్ సీ హౌ ఇట్ వర్క్స్. ఫ్రీజింగ్ రేట్ కంట్రోల్. సో ఫ్రీజింగ్ అనేది ఫాస్ట్ గా లేదా స్లోగా అవడం వలన ఐస్ లోపల డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బబుల్ లేయర్స్ అనేవి క్రియేట్ చేయడం జరుగుతుంది. దెన్ ఎన్కోడింగ్ ఇన్ఫర్మేషన్. ఈ బబుల్ ప్యాటర్న్స్ ఏవైతే ఉన్నాయో ఇవి బైనరీ డిజిట్స్ ని లేదా మోర్స్ కోడ్ ని రిప్రజెంట్ చేస్తాయి. బైనరీ డిజిట్స్ అంటే 0 or 1. దెన్ రీడింగ్ ద మెసేజెస్. దానిలో ఉన్న మెసేజ్ ని ఏ విధంగా చదవగలమంటే స్కానర్ ఒక ఈ వేరియేషన్స్ ని డిటెక్ట్ చేయడం జరుగుతుంది ఇన్ బ్రైట్నెస్ అండ్ లేయరింగ్ ఆఫ్ ద బబుల్స్ సో దట్ ఇట్ కెన్ డీకోడ్ ద మెసేజెస్. సో దానిలో ఉన్న మెసేజ్ ని డీకోడ్ చేయడానికి కొన్ని స్కానర్స్ ని యూజ్ చేస్తారు. సో అదేం చేస్తుందంటే ఆ వేరియేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని డిటెక్ట్ చేస్తుంది ఇన్ బ్రైట్నెస్ అండ్ లేయరింగ్ ఆఫ్ ద బబుల్స్. సో దట్ ఈస్ హాఫ్ ఇట్ వర్క్స్. సో ఇది ఈ విధంగా పనిచేస్తుంది. రిమెంబర్ దిస్. దెన్ పొటెన్షియల్ అప్లికేషన్. సో ఇది మనం ఎక్కడ యూజ్ చేయొచ్చు ఈ మెథడ్ ని అంటే కోల్డ్ ఎన్వైరన్మెంట్స్ లో డేటా స్టోరేజ్ కి యూజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకు పోలార్ రీసెర్చ్ స్టేషన్స్ ఉంటాయి అండ్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ లో యూజ్ చేయొచ్చు. అదేవిధంగా సబ్ సర్ఫేస్ మార్షియన్ ల్యాబ్స్ లో కూడా దీన్ని యూజ్ చేయొచ్చు. దెన్ ఎనర్జీ ఎఫిషియెంట్ ఆర్కైవింగ్. సో దీనికోసం ఎలక్ట్రానిక్ మెమరీ లేదా పవర్ సప్లై అవసరం ఉండదు. అండ్ దిస్ ఇస్ ఐడియల్ ఫర్ ప్యాసివ్ డేటా స్టోరేజ్ ఇన్ రిమోట్ ఏరియాస్. దెన్ సైంటిఫిక్ ఎక్స్పెరిమెంటేషన్. సో మనం రీసెంట్ టైమ్స్ లో క్రయోజెనిక్స్ అనే టర్మినాలజీ కూడా చాలా ఎక్కువగా చూస్తున్నాం. బీ అవేర్ ఆఫ్ ఇట్. రైట్. సో క్రయోజెనిక్స్ లో, గ్లేషియాలజీలో, ప్లానెటరీ సైన్స్ లో కూడా ఇది ఒక ఇంపార్టెంట్ టూల్ గా పనిచేస్తుంది.
సో ఇవి దీని యొక్క పొటెన్షియల్ అప్లికేషన్స్. సో ఒక కొత్త మెథడ్ అనేది వచ్చినప్పుడు ఆ మెథడ్ ఏంటి, దాన్ని మనం ఎక్కడెక్కడ యూజ్ చేసే అవకాశం ఉంది, ఈ పాయింట్స్ మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. ఇవాళ మన లాస్ట్ ఆర్టికల్ 60th ఆర్టికల్, డ్రామా క్వీన్, వై ఇస్ ఎల్ నినో సో హార్డ్ టు ప్రెడిక్ట్. సో ఎల్ నినోని ప్రెడిక్ట్ చేయడం ఎందుకు ఇంత కష్టమో చూద్దాం. సో ఈ ఆర్టికల్ యొక్క కాంటెక్స్ట్ చూసినట్లయితే, ఈ ఆర్టికల్లో మనం ఎల్ నినో ఈవెంట్స్ ని ప్రెడిక్ట్ చేయడం అంటే ముందుగానే గెస్ చేయడం లేదా ప్రెడిక్ట్ చేయడం ఎందుకు ఇంత డిఫికల్ట్, ఎస్పెషలీ యాజ్ అ పార్ట్ ఆఫ్ ఎల్ నినో సదర్న్ ఆసిలేషన్ ఎన్సో సిస్టమ్. సో మనకి ఎన్నో టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ ఉన్నప్పటికీ కూడా క్లైమేట్ మోడల్స్ అనేవి ఇప్పటికీ ఎల్ నినోని ప్రెడిక్ట్ చేయడానికి చాలా స్ట్రగుల్ అవుతున్నాయి. ఎందుకంటే ఇది ఒక కాంప్లెక్స్ ఓషన్ అట్మాస్ఫెరిక్ ఇంటరాక్షన్స్ వలన ఈ కాంప్లెక్సిటీ అనేది పెరుగుతుంది. సో దీన్ని ప్రెడిక్ట్ చేయడం కూడా చాలా డిఫికల్ట్ గా ఉంటుంది. ఇది ఆర్టికల్ యొక్క కాంటెక్స్ట్. అసలు ఎన్సో అంటే ఏంటో చూద్దాం. ఇట్ స్టాండ్స్ ఫర్ ఎల్ నినో సదర్న్ ఆసిలేషన్. సో దీనిలో 3 phases ఉంటాయి. ఫస్ట్ వార్మ్ ఫేజ్ అంటే ఎల్ నినో ఫేజ్, దెన్ కూల్ ఫేజ్ ఉంటుంది లానినా ఫేజ్, అండ్ దెన్ న్యూట్రల్ ఫేజ్. సో ఈ విధంగా దీనిలో ఈ ఎల్ నినో సదర్న్ ఆసిలేషన్ లో భాగంగా 3 phases ఉంటాయి. వార్మ్ ఫేజ్, కూల్ ఫేజ్ అండ్ న్యూట్రల్ ఫేజ్. సో ఈ ఫేజెస్ అన్ని కూడా గ్లోబల్ వెదర్ ప్యాటర్న్స్ ని, మాన్సూన్ ప్యాటర్న్స్ ని, డ్రాట్స్, ఫ్లడ్స్ వీటన్నిటినీ కూడా ఈ ఫేజెస్ ఎఫెక్ట్ చేస్తాయి. సో ఇక్కడ ఏదైతే మనకు ఎల్ నినో ఆర్ లానినా కండిషన్స్ ఉంటాయో దానిపైన డిపెండ్ అయ్యి మనకు మాన్సూన్స్ రావడం జరుగుతుంది, ఫ్లడ్ కండిషన్స్ లేదా డ్రాట్ కండిషన్స్. సో ఇవన్నీ కూడా ఈ ఫేజెస్ పైనే డిపెండ్ అయి ఉంటాయి. సో వై ఇస్ ఎల్ నినో హార్డ్ టు ప్రెడిక్ట్? ఎందుకు ఎల్ నినోని ప్రెడిక్ట్ చేయడం ఇంత కష్టంగా ఉంటుంది అంటే, లేట్ ఆన్సెట్ సిగ్నల్స్. సో క్లియర్ ఎన్సో సిగ్నల్స్ అనేవి మనకు ఓన్లీ ఎర్లీ సమ్మర్ లో మాత్రమే కనిపిస్తూ ఉంటాయి. సో దీనివల్ల లాంగ్ రేంజ్ ఫోర్కాస్టింగ్ అనేది కష్టంగా ఉంటుంది. దెన్ అన్స్టేబుల్ విండ్ బర్స్ట్, షార్ట్ లివ్డ్ వెస్టర్లీ విండ్ బర్స్ట్. దిస్ కెన్ abruptly change ENSO conditions towards warm or cool phases. సో షార్ట్ లివ్డ్ వెస్టర్లీ విండ్ బర్స్ట్ వలన సడన్ గా ఎన్సో కండిషన్స్ అనేవి ఎయిదర్ వార్మ్ ఫేజ్ లోకి వెళ్తాయి లేదా కూల్ ఫేజ్ లోకి మారుతూ ఉంటాయి. దెన్ మల్టిపుల్ ఇన్ఫ్లుయెన్సింగ్ ఫ్యాక్టర్స్, ఇండియన్ ఓషన్ అండ్ అదర్ ఓషన్ బేసిన్స్ లో వచ్చే అనామలీస్. సో వీటి వలన ఎన్సో ఎఫెక్ట్ ఎయిదర్ రెయిన్ ఫోర్స్ అవ్వచ్చు లేదా డాంపెన్ అవ్వచ్చు, అంటే ఎఫెక్ట్ ఎక్కువగా ఉండొచ్చు లేదా తక్కువగా ఉండొచ్చు. దెన్ డిసగ్రిమెంట్ అమాంగ్ మోడల్స్, సైంటిస్ట్ ఏంటంటే దే డిఫర్ ఆన్ విచ్ ఓషన్ బేసిన్స్ మ్యాటర్ ద మోస్ట్ ఫర్ అక్యురేట్ ఎన్సో మోడలింగ్. ఈ ఎన్సోని ప్రెడిక్ట్ చేయడం కోసం ఆ మోడలింగ్స్ ఏవైతే ఉంటాయో వీటి కోసం ఏ ఓషన్ బేసిన్ ని మనం ఎక్కువగా కన్సిడర్ చేయొచ్చు అనే దానిపైన డిఫరెంట్ సైంటిస్ట్ కి డిఫరెంట్ ఒపీనియన్స్ ఉన్నాయి. సో సైంటిస్ట్ మధ్య ఈ మోడల్స్ కి సంబంధించి డిసగ్రిమెంట్ ఉంది. సో ఈ రీజన్స్ అన్నిటి వలన ఎల్ నినోని ప్రెడిక్ట్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది. సో హియర్ యూ కెన్ సీ ద ఎల్ నినో కండిషన్, రైట్? సో జస్ట్ గో త్రూ ద ఎల్ నినో, లానినా బేసిక్స్ ఆఫ్ దీస్ ఇన్ యువర్ జోగ్రఫీ. సో ఆల్రెడీ మీరు జోగ్రఫీలో చదివే ఉంటారు. సో జస్ట్ గో త్రూ ద బేసిక్స్ ఆఫ్ ఎల్ నినో అండ్ లానినా. షార్ట్ గా చెప్పాలంటే ఎల్ నినోలో ఏమవుతుందంటే మనకు సెంట్రల్ అండ్ ఈస్టర్న్ ట్రాపికల్ పసిఫిక్ ఓషన్ లో అన్యూజువల్లీ వార్మ్ వాటర్స్ ఉంటాయి. అండ్ లానినాలో చూసినట్లయితే అదే సేమ్ సెంట్రల్ అండ్ ఈస్టర్న్ ట్రాపికల్ పసిఫిక్ ఓషన్ రీజన్ లో అన్యూజువల్లీ కోల్డ్ వాటర్స్ ఉంటాయి. సో ఓషన్ టెంపరేచర్స్ లో ఈ విధంగా ఫ్లక్చుయేషన్స్ ఉండడం, అదేవిధంగా ఇఫ్ దే ఆర్ అకంపెనీడ్ బై చేంజెస్ ఇన్ అట్మాస్ఫెరిక్ కండిషన్స్ లైక్ విండ్ ప్యాటర్న్స్ అండ్ రెయిన్ ఫాల్, సో అప్పుడు మనకు ఎల్ నినో, లానినా కండిషన్స్ వస్తాయి. సో ఇవి రెండు కూడా ఆపోజిట్ ఫేజెస్ గా చెప్పొచ్చు అండర్ దిస్ ఎన్సో, దట్ ఈస్ ఎల్ నినో సదర్న్ ఆసిలేషన్. సో దీనివల్ల మొత్తం ఎంటైర్ వరల్డ్ లో ఉన్న వెదర్ అండ్ క్లైమేట్ అనేది ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. సో దాట్ ఈస్ ఆల్ అబౌట్ ద ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఆఫ్ టుడే. హోప్ యూ హావ్ లైక్ దిస్ సెషన్. Please do like, share and subscribe to our channel for more interesting content for UPSC. Thank you so much for watching this session. Bye-bye.